కేఎల్ఎన్ యూనివర్సిటీలో కూడా ఆయన అక్కడ వెళ్ళి అక్కడ సెషన్స్ అవి అన్ని కూడా చెప్తూ ఉంటారు. కార్పొరేట్ ట్రైనర్ అండ్ ఇంపాక్ట్ లోని నంబర్ ఆఫ్ బ్యాచెస్ ఆయన తీసుకున్నారు. సో ఇలాంటి గొప్ప మనిషి ఇవాళ మన దగ్గర స్వయం 139 బ్యాచ్ లోని ఆర్ట్ ఆఫ్ అన్లర్నింగ్ చెప్పడానికి రావడం మనందరిది కూడా అదృష్టం. సో ఆయన్ని ఒక క్లాప్స్ తోని వర్చువల్ క్లాప్స్ ఇస్తారా లేకపోతే డైరెక్ట్ గా? ఎస్. సో మన స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తున్నాను. శ్రీధర్ సార్, ప్లీజ్ వెల్కమ్. Thank you so much, Rajeshwari ma'am. Hope my voice is clear. Yes sir. Okay, wonderful. Thank you అండి. ముందుగా అంత ఈ చక్కని అవకాశాన్ని మనందరికీ కూడా కలిగజేసేందుకు మన గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి పాదాభివందనలతో అద్భుతంగా స్వయం బ్యాచ్ ని స్థాపించి 139 బ్యాచ్ అందరితో కూడా మరొక అద్భుతమైన ప్రారంభం. ఎందుకంటే TTWS 139 మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ. సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు రాజేశ్వరి గారికి, అట్లాగే అద్భుతమైన మెంటర్స్ అందరూ కూడా ఉన్నారండి ఇక్కడ. సూపర్. సో ఐ థింక్ మరికొద్ది రోజుల్లో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి, బట్ ఇక్కడ ఉమెన్ పవర్ కూడా కనిపిస్తుంది నాకు. సో వెరీ హ్యాపీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో మేడం చెప్పినట్టు అందరూ వీడియోస్ ఆన్ చేసుకుంటే మనం కొంచెం ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఐ థింక్ ఇక్కడ కొన్ని తెలిసిన నేమ్స్ కనిపిస్తున్నాయి. ఐ థింక్ వండర్ఫుల్ పార్టిసిపెంట్స్ చిత్తూరు చిద్విలాస్ గారు అండ్ మంక్తా నాయక్ గారు, ఫెమిలియర్ నేమ్స్ అలాంగ్ విత్ ఫ్యూ మెంటర్స్. సో వెరీ హ్యాపీ టు సీ యూ అండి అందరూ. హ్యాపీ ఈవినింగ్ అండి. ఓకే, మంక్తా నాయక్ గారు సూపర్. ఓకే, సో మేడం ఆల్రెడీ టాపిక్ గురించి అడిగారు. సో అందరూ ప్రిపేర్డ్ గా ఉన్నారు కాబట్టి సెషన్లోకి వెళ్ళిపోదామండి అందరం. సో ఇంటరాక్టివ్ గా చేద్దామా లేకపోతే నన్నే చెప్పమంటారా, నన్నే మాట్లాడమంటారా? మీరే మాట్లాడండి సార్. మేమే మాట్లాడాలా? లేదు, అందరికి వచ్చింది నేర్చుకోవడానికి కదండి, రైట్? 50-50 సార్. 50-50. ఓకే, ఆల్ రైట్. సో ఇంటరాక్టివ్ అండ్ ఆఫ్ కోర్స్ ఐ విల్ బి స్పీకింగ్ అట్లీస్ట్ 50%. షూర్, థ్యాంక్ యూ. ఇంకా మిగతా 50% కూడా వీడియో ఆన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓన్లీ 50% వీడియో ఆన్ చేసుకున్నారు. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, మీరు డ్రైవింగ్ లో ఉంటే ఇది టాపిక్ అన్లెర్నింగ్ ని వినంగానే అన్లెర్నింగ్ ఏంటి, నేర్చుకోకుండా స్టేజ్ ఏమి ఎక్కుతామా అని నాకు అనిపించింది సార్. అది బట్ అన్లిజనింగ్ అనబోయి అన్లెర్నింగ్ అన్నారేమో అని నేను అనుకున్నాను. అంటే మనం ఇప్పుడు సపోజ్ లోక్సభ దాంట్లో వీళ్ళు ఎమ్మెల్యేస్ ఎంపీస్ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా, మాట్లాడుతున్నప్పుడు వెనకాల అపోజర్స్ వాళ్ళు కామెంట్ చేస్తూ అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు. సో అవి వినకూడదు. మన వెనకాల ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళని వినకుండా మనం ఏం చెప్పాలనుకున్నా అది చెప్పాలి అనే దానికి అన్లిజనింగ్ ఏమో అనుకున్నాను నేను. ఓకేనండి, సరే నేర్చుకున్నాం. అన్లెర్నింగ్ అంటే ఏంటి, ఎంతమంది విన్నారండి ఈ టాపిక్ ముందు? అన్లెర్నింగ్ అనే పదాన్ని ఎంతమంది విన్నారు ఆల్రెడీ ఇంతకు ముందు? ఓకే, సో మనకి వల్లి గారు విన్నారా? ఎస్ మ్యామ్, అన్లెర్నింగ్ అంటే ఏమిటి, ఏం విన్నారు మీరు అంటే దాని గురించి? మనం ఎప్పుడైతే కూర్చుంటామో ఆ కూర్చునే ముందు మనకి ఏమీ రాదు, ఇప్పటి వరకు మనకి ఏమీ రాదు, ఇప్పటి నుంచి మనం అన్ని నేర్చుకుంటున్నాము అన్న ఫీలింగ్ మనలో ఉండాలి. ఓకే, సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి వల్లి గారికి అందరూ క్లాప్స్. రియలీ నైస్. యా, సో మనకి తులసి గారు అద్భుతంగా జూమ్ ఎటికెట్ గురించి చెప్పారు, రైట్? కానీ మనం చెప్పింది ఇక్కడ ట్రైనింగ్ అంటే నేర్చుకుని దాన్ని పాటించడం. కేవలం మాట్లాడే వాళ్ళు మాత్రమే అన్మ్యూట్ చేసుకోవాలి, మిగతా వాళ్ళందరూ కూడా వెంటనే మ్యూట్లోకి వెళ్ళిపోవాలి. అట్లాగా ఇక్కడ కొందరు హ్యాపీగా పడుకుని క్లాస్ వింటున్నారండి. సో ట్రైనింగ్ కూడా ఎప్పుడు సీరియస్గా కూర్చుని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం పడుకుందంటే వీఆర్ వెరీ క్యాజువల్, ఇంట్రెస్ట్ లేదని అర్థం. కాబట్టి మిత్రులందరికీ కూడా ఏంటంటే దిస్ ఈజ్ లైక్ మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి క్లాస్ ఎలా వింటున్నామో అలా ఉంటేనే నెక్స్ట్ 25 రోజులు మీకు అద్భుతంగా నేర్చుకునే అవకాశం ఉంటుందండి, రైట్? దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఆల్ రైట్, ఒకసారి అందరూ కూడా మీ ప్రొఫెషన్ ఏంటో చాట్లో పెడతారా? మీరు ఏం చేస్తున్నారు? ఎనీథింగ్, వాట్ ఎవర్, స్టూడెంట్ కావచ్చు, టీచర్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, మీరు ఎవరెవరు ఏం చేస్తున్నారో ఒక్కసారి నాకు చాట్లో చూడాలని ఉంది. ఐ వాంట్ నో ఎవరితో నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ఎస్ చిద్విలాస్, ఐ నో యు ఆర్ ఎ స్టూడెంట్. ఎస్, వండర్ఫుల్, చాలా ఫాస్ట్గా రెస్పాన్స్ ఇచ్చారు. సేఫ్టీ సూపర్వైజర్ శివ గారు, గవర్నమెంట్ ఎంప్లాయీ రవి గారు, ఓకే, వల్లి గారు లాయర్,
ఓకే, శాంసంగ్ హోమ్ మేకర్, ప్లీజ్ రీనేమ్ చేసుకోండి. ఐ డోంట్ నో వాట్ ఈస్ యువర్ నేమ్. సాంబశివరావు గారు జర్నలిస్ట్, సూపర్ సార్. రైట్, వండర్ఫుల్ కాంబినేషన్. శివశంకర్ గారు ప్రైవేట్ జాబ్, ఎక్సలెంట్ అండి. రంగస్వామి గారు స్టూడెంట్ బట్ హీఈస్ అ ఫ్యూచర్ ఎంటర్ప్రెన్యూర్, అమేజింగ్ అండి. ఓకే, మనకి స్టాక్ మార్కెట్ ట్రేడర్ కూడా ఉన్నారు, జాబ్ సెర్చింగ్ లో ఉన్నారు, గవర్నమెంట్ టీచర్ ఉన్నారు, అద్భుతం. వండర్ఫుల్ వండర్ఫుల్. ఏపీ జెన్కో ఎంప్లాయీ, థ్యాంక్ యూ. అడ్వకేట్ గారు గవర్నమెంట్ ఎంప్లాయీ, సూపర్ వండర్ఫుల్ రెస్పాన్స్ అండి. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, రైట్? ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా రెస్పాన్స్ ఇచ్చారు. ఓకే, మంగతా నాయక్ గారు, ఓకే సూపర్ సార్, ఎస్ ఐ నో యూ. ఆల్ రైట్ ఫ్రెండ్స్, సో అందరికీ కూడా మీకు నోట్ బుక్ పెన్ను పెట్టుకోమని చెప్పారు కదా ఫస్ట్ రోజే. అందరి దగ్గర ఉన్నాయి, ఒకసారి చూపించండి. ఓకే సూపర్ సార్. శివ గారు, కాంచన గారు, ఓకే సిద్విలాస్, మంగతా నాయక్, అందరూ చాలా సూపర్ అండి. మీరు శ్రీకృష్ణ గారు, అద్భుతం. రైట్, ఒక కొత్త ఫ్రెష్ పేజీ ఓపెన్ చేయండి అందరూ కూడా. కొత్త పేజీ ఓపెన్ చేయండి, ఎందుకంటే ఆ పేజీ మనం చింపబోతున్నాం కాసేపటి తర్వాత, కాబట్టి మీ నోట్స్ ఏం మిస్ అవ్వకుండా సపరేట్గా రాసుకోండి. సో అందరూ కూడా పైన మీ పేరు రాయండి. ఓకే, శాంసంగ్ ఎస్ఎఫ్, ప్లీజ్ మ్యూట్ చేసుకోండి, అట్లాగే మీరు రీనేమ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అందరూ కూడా హోప్ ఆడియో వీడియోలో లేని వాళ్ళు కూడా వింటున్నారు అనుకుంటున్నాను. సో ఎవ్రీబడి, సిన్సియర్ రిక్వెస్ట్, అందరూ కూడా క్విక్గా చెప్పింది ఫాలో అవ్వండి, ఫ్యూ మినిట్స్. అందరూ పైన మీ పేరు రాయండి, పక్కన మీ ఏజ్ రాయండి, దాని కింద మీ ప్రొఫెషన్ ఏంటో రాయండి, దాని కింద మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో రాసుకోండి. దాని కింద మీరు వై యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మీ గురించి మీరు ఎందుకు గర్వపడుతున్నారు అనే ఒక 3 పాయింట్స్ రాయడానికి ప్రయత్నించండి. ఎనీ 3 పాయింట్స్ వై యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి ఉంటుందండి టాలెంట్, లైక్ సంథింగ్ దట్ యు హ్యావ్ డన్, అచీవ్డ్. ఏదో జీవితంలో ఆబ్వియస్గా ఎన్నో ఒకరికి హెల్ప్ చేసి ఉండొచ్చు, ఏదో సాధించి ఉండొచ్చు. సో ఎనీ 3 పాయింట్స్, త్వరగా, ఎక్కువ ఆలోచించొద్దండి, ఏది గుర్తొస్తే అది రాయాలి. కొంతమంది చూస్తూ ఉన్నారు, రాయట్లేదు, అందరూ రాయాలండి. అయిపోయిన వాళ్ళు ఒకసారి మీ పేపర్ చూపించండి. ఓకే, అరుణ్ గారు సూపర్, రవి గారు వండర్ఫుల్ అండి, శివశంకర్ గారు సూపర్ అండి, నైస్ నైస్, శ్రీకృష్ణ గారు ఆల్ రైట్ కూల్. దాని కింద ఇంకా కావాలంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీకు ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, మీకు ఎన్ని కార్లు ఉన్నాయి, ఇంకా మీకున్న అసెట్స్ కూడా రాయొచ్చండి. మాకేం చూపించక్కర్లా, మాకేమి పంపించక్కర్లేదు, బట్ మీకోసం మీకు ఎన్ని కోట్లు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సంథింగ్ దట్ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్. సార్ అందరూ డన్ అయితే థంబ్ హ్యాండ్స్ అప్ చేయండి, రేజ్ యువర్ థంబ్. ఓకే, భాస్కర్ గారు రెడీ, కాంచన గారు, వల్లి గారు సూపర్, క్విక్ క్విక్, సూపర్ ఫాస్ట్ ఉన్నారు మేడం. శ్రీకృష్ణ గారు అద్భుతం, ఎస్, అమేజింగ్ అమేజింగ్. ఐ హోప్ ఎవ్రీబడి డన్ రైట్. ఓకే సూపర్. ఎవరైనా ఒక ముగ్గురు వచ్చి మీరు ఏం రాశారో ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్, అంటే అందరికి షేర్ చేసుకునేది షేర్ చేసుకోవచ్చు అండి. ఎనీ 3 మెంబర్స్, మిగతా వాళ్ళందరూ మ్యూట్లో ఉండాలి ప్లీజ్. ఆల్రెడీ వల్లి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, వై ఆర్ యూ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఐ థింక్ యువర్ ఆల్ అడ్వకేట్ కదండి, ఎస్. ఇంకా ఎవరైనా ఇద్దరు, వై యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్? శాంసంగ్ అన్నది క్లాప్స్ కొడుతున్నారు, మాట్లాడతారా మేడం? ఎస్, కాంచన గారు. I am self-motivated. I am a good listener. I live it present. ఓకే, మీరు ఏం చేస్తుంటారు మేడం? Advocates. అడ్వకేట్, మీరు కూడా అడ్వకేటా? ఓకే సూపర్, ఆల్ రైట్ అండి, సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ రవి గారు. మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి.
I'm very good and social knowledge. I'm having a very good social knowledge regarding politics and social issues in outside the society surrounding, sir. I'm a very good drafting, sir. In the office, I'm very good drafter. ఓకే. I'm a filmmaker. I'm very much interested to writing stories and filmmaking short films. మీ ప్రొఫెషన్ ఏదన్నారు సార్? Government employee, sir. గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే ఓకే. సో టీవీ బాగా చూస్తుంటారా? టీవీలో డిబేట్స్ అవి బాగా చూస్తుంటారా? Yes. ఓకే సూపర్ సార్. థ్యాంక్ యూ. ఎస్ రంగస్వామి గారు. సార్ ఎడిటోరియల్ రాస్తుంటాను. గవర్నమెంట్ మ్యాగజైన్స్ ఆర్టికల్స్ రాస్తుంటాను. వండర్ఫుల్ అండి. నైస్, వెరీ నైస్. షూర్ సార్. థ్యాంక్ యూ. ఓ ఓకే, చాలా ఉన్నాయి సార్. రియల్ నైస్, థ్యాంక్ యూ. ఎస్ రంగస్వామి గారు, మీ ప్రొఫెషన్ అండ్ 3 పాయింట్స్. అవును సార్, నేను డిగ్రీ చదివాను సార్. నేను బిజినెస్ చేయాలని అట్లా ఉంది సార్. ఓకే. అలాగే నేను నా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నానంటే నేను కోడింగ్ బాగా రాస్తాను సార్. నేను ఏం కోడింగ్ చేస్తారు? నేను జావా, పైథాన్, HTML, CSS చాలా సాఫ్ట్వేర్ చేశాను. వండర్ఫుల్. అలాగే నేను టెక్నాలజీలో చాలా నాలెడ్జ్ ఉంది నాతో. ఓకే. దాని వల్ల నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. అలాగే నేను డాన్స్ కూడా బాగా చేస్తాను. డాన్స్ కూడా? సార్ అమేజింగ్ అండి, మల్టీ టాలెంటెడ్. కానీ నేను మాట్లాడడానికి కొంచెం భయం ఉంది. కమ్యూనికేషన్ పెంచుకోవాలి సార్. ఓకే షూర్. ఐ థింక్ రాజేశ్వరి మ్యామ్ టీవీ రెడీగా ఉన్నారు కాబట్టి ఆ ప్రాబ్లం అనేది మీకు సాల్వ్ అయిపోతుంది. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. ఓకే ఫ్రెండ్స్, సో అందరూ కూడా పని చేయండి. ఆ పేజ్ చింపేసేయండి. ఆ పేజ్ చింపేసి నీట్గా ఫోల్డ్ చేయండి ఒకసారి. మళ్ళీ ఒక్కసారి ఫోల్డ్ చేయండి. దాన్ని 2 times ఫోల్డ్ చేసి అది పక్కన పెట్టండి. దాన్ని ఏం చేయాలో ఈ సెషన్ అయ్యాక ఎవరిని అడిగితే చెప్తాను. లాస్ట్లో ఈ సెషన్ అయ్యాక చివరిలో ఎవరిని అడిగితే చెప్తాను, లేకపోతే అది మీరేమైనా చేసుకోవచ్చు. ఆల్ రైట్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. వెళ్దామండి. సో ఇందాక వల్లి గారు చెప్పారు అన్లెర్నింగ్ అని. అంటే చాలా మంది ఇక్కడికి మేము వచ్చింది నేర్చుకోవడానికి కదా, లెర్నింగ్ అని వస్తే మీరేంటి అన్లెర్నింగ్ అని మొదలెట్టారు. ఫస్టే అపశకునం లాగా అనిపించింది అనుకుని కొంతమందికి అనిపించుండొచ్చు, రైట్? సో వాట్ ఈస్ దిస్ అన్లెర్నింగ్? వై అన్లెర్నింగ్ అనేది? అసలు ఈ పదమే ఎప్పటికీ వినలేదు, రైట్? సో ఫ్రెండ్స్, ఇక్కడ మన అద్భుతంగా చెప్పారు రంగస్వామి గారు, ఐ కేమ్ హియర్ టు లెర్న్ సంథింగ్, రైట్? సో ఒక్కొక్క రీజన్తో ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యారు. ఇక్కడ కొంతమంది రిజిస్టర్డ్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది రిజిస్ట్రేషన్ కాని వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆల్రెడీ ట్రైనర్స్ అయ్యి కూడా మళ్ళొక్కసారి ఇంట్రెస్ట్తో ఇక్కడ మళ్ళీ ఏం చెప్తారో విందామని చెప్పి వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, రైట్? బట్ వై దిస్ అన్లెర్నింగ్ ఈజ్ ఇంపార్టెంట్? ఎందుకంటే స్టార్టింగ్లోనే ఈ టాపిక్ ఎందుకు పెట్టారు మాకు అని కూడా కొంతమందికి డౌట్ రావచ్చు, రైట్? సో ఇక్కడ మనకి టీచర్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్, రకరకాల ప్రొఫెషన్స్ నుంచి ఎంతో మంది వచ్చారండి ఇక్కడికి. యు ఆల్ కేమ్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. మీ జీవితంలో ఎన్నో అనుభవాలు, ఎన్నో పాఠాలు, ఎన్నో పుస్తకాలు చదివారు, ఎన్నో కోర్సులు చేశారు, ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పాస్ అయ్యారు, బిజినెస్ చేస్తున్నారు. లాట్ ఆఫ్ నాలెడ్జ్, చాలా నాలెడ్జ్ అయితే నేర్చుకుని ఉంటారు ఇప్పటికీ, రైట్? సో కొంతమంది ఎక్స్పర్ట్స్ లైక్ 30 years ఇండస్ట్రీ లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు, రైట్? సో సినిమాలో డైలాగ్ ఉంది కదంటే ఐఎమ్ 30 years ఇండస్ట్రీ అని చెప్తూ ఉంటారు. సో మీకు చాలా అనుభవం ఉంటుండొచ్చు, ఎన్నో రకాలుగా నాలెడ్జ్ ఉండొచ్చు, పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండొచ్చు. బట్ అవన్నీ కూడా నేర్చుకుని ఇక్కడికి వచ్చారు. బట్ యూ కేమ్ హియర్ ఫర్ ఎ డిఫరెంట్ పర్పస్. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి సమ్ రీజన్, ఏదో ఒక రీజన్ లేకుండా ఇక్కడికి రారండి. ఆ రీజన్ ఏంటి అనేది ఒకసారి మీకే తెలుస్తుంది గట్టిగా అసలు అనుకుంటే. బట్ మీ యొక్క అనుభవాలు ఇక్కడ ఎలా ఉపయోగపడతాయి అని తెలుసుకోవడానికే ఈ సెషన్ అండి, రైట్? సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీఆర్ గోయింగ్ టు లైక్ నెక్స్ట్ 25 days ఆల్మోస్ట్ ఆన్లైన్లో ప్రతిరోజు ఒక సెషన్ జరుగుతుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ స్పీకర్ డిఫరెంట్ టాపిక్ మీద చెప్పడానికి వస్తారు. మీకు చాలా విషయాలు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, అందులో చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు. ఆ టాపిక్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించకపోవచ్చు, లేకపోతే ఇది నేను ఎప్పుడు చేసే పని, ఇది నాకు తెలుసు అనిపించవచ్చు. రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. సో అలాంటి ఆలోచనలు పోగొట్టాలని, ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు గ్రహించాలని చెప్పేసి ఈరోజు మీకు ఈ టాపిక్ ద్వారా మేము తెలియజేయాలనుకుంటున్నాము. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ పీపుల్, రైట్? మనం ఎస్పెషల్లీ అడల్ట్స్ మన ఏదైనా నేర్చుకోవాలని వచ్చినప్పుడు ఏమవుతుందంటే మన ఆలోచనలు ఆపేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. బికాజ్ యూ హ్యావ్ సో మచ్ ఎక్స్పీరియన్స్, ఎంతో నాలెడ్జ్ ఉంది, ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. కానీ ఇక్కడికి వచ్చి మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు నాకు, మళ్ళీ కొత్తగా నేను నేర్చుకునేది ఏముంది అనే అనుమానాలు మాత్రం కొంతమందికి అంటాడుతూ ఉంటాయి. 5,000 కట్టాం కదా అని చెప్పి రోజు క్లాస్కి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు.
ఈ 5,000లో మనకి గిట్టుబాటు అవుతుందా లేదా అని డౌట్లు కూడా కొంతమందికి వస్తుంది, రైట్? సో కానీ కొంతమంది నేర్చుకోవడానికి సీరియస్గా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఒక ట్రైనర్ వచ్చి క్లాస్ చెప్పడం అంత ఈజీ కాదు, రైట్? యూ ఆల్ కేమ్ విత్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, డిఫరెంట్ నాలెడ్జ్ లెవెల్స్. కానీ మనందరం కూడా ఒక విద్యార్థిలాగా ఇక్కడ ఉండగలిగితేనే ది సెషన్స్ అంటే దెర్ విల్ బి సమ్ లెర్నింగ్, రైట్? ఎందుకంటే మనం ఏది నేర్చుకోవాలన్నా మన అనుభవాలు మనల్ని ఆపేస్తుంటాయి, లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, ఇది నాకు తెలుసు అనిపిస్తూ ఉంటుంది, ఇది ఎందుకు మనం మళ్ళీ కొత్తగా చెప్పేది ఏముంది, రకరకాల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అది మన గ్రోత్ని, లెర్నింగ్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి ముందు మనం ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వీ ఆల్ హ్యావ్ టు బికమ్ స్టూడెంట్స్. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నేను నేర్చుకోవడానికి వచ్చాను, ఒక స్టూడెంట్ అని అనుకుంటేనే తప్ప మనకు నెక్స్ట్ లెర్నింగ్ అనేది ఉండదు. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ వీ ఆల్ హ్యావ్ టు బెట్ ద సేమ్ లెవెల్. గ్రౌండ్ సెట్ చేయాలి. నేను స్టూడెంట్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, అందరూ ఒకే ప్లాట్ఫామ్లో ఉన్నారు, రైట్? జర్నలిస్టులు, ఎంప్లాయీస్ అందరూ ఒకే ప్లాట్ఫామ్స్లో ఉన్నారు. మనందరం కూడా ఒక లెవెల్లో ఉంటే ఏది చెప్పినా కూడా మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ 25 days ఆన్లైన్ సెషన్స్లో కానీ వాట్ ఎవర్ ఆఫ్లైన్ సెషన్స్లో కానీ కలిసి నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. అన్లెర్నింగ్ అంటే ఏమిటి అనేది ఆల్రెడీ చెప్పారు. వై అన్లెర్నింగ్, ఎందుకు చేయాలి అనే కొన్ని అంశాలని మనం ఈరోజు చూద్దాం. వన్ మూమెంట్. ఆల్ రైట్ ఫ్రెండ్స్, సో మేము దీన్ని అన్లెర్న్ టు అన్లెర్న్ అని కూడా అంటాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు లెర్న్ హౌ టు అన్లెర్న్. మనం ఏదైనా నేర్చుకోవాలంటే ముందు ఏదైనా అన్లెర్న్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో వి లుక్ ఎట్ ద డెఫినేషన్ ఆఫ్ వాట్ లెర్నింగ్ ఈస్, అన్లెర్నింగ్ ఈస్. బట్ ముఖ్యంగా ఏంటంటే ముందు ఇంతకుముందు లిటరీ యూనో వాట్ యు కాల్ ఇల్లిటరేట్, లిటరేట్ అంటే ఇల్లిటరేట్ అంటే ఎవరిని అనేవాళ్ళు అంటే కేవలం చదవలేని వాళ్ళు, రాయలేని వాళ్ళని మాత్రమే ఇల్లిటరేట్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడున్న ప్రపంచంలో, ఇప్పుడున్న డిజిటల్ ప్రపంచంలో కావచ్చు, ఈ 21వ శతాబ్దంలో కావచ్చు, ఇల్లిటరేట్ అని ఎవరంటే లెర్నింగ్, అన్లెర్నింగ్, రీలెర్నింగ్ చేయలేని వాళ్ళని ఇల్లిటరేట్ అంటారు. అంటే మీకు ఆల్రెడీ ఎంత నాలెడ్జ్ ఉందని కాదు, మీరు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నారని కాదు, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని కాదు, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందని కాదు, మీరు దాన్ని అన్లెర్న్ చేయగలరా, మళ్ళీ రీలెర్న్ చేయగలరా? అలాంటివి చేయలేకపోతే ఇప్పుడు కూడా మన నిరక్షరాస్యులమే అని చెప్తున్నారు ఆల్విన్ టాఫ్లర్ అనే ఒక ఫేమస్ రైటర్. సో మరి ఏంటి రీలెర్నింగ్, అన్లెర్నింగ్ అంటే ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం, రైట్? సో వాట్ ఈజ్ లెర్నింగ్ అనేది మనందరికీ తెలిసిన విషయమే. వాట్ ఈజ్ లెర్నింగ్? మనము ఎప్పుడు అంటే వీఆర్ అక్వైరింగ్ నాలెడ్జ్. మనం పుట్టిన దగ్గర నుంచి కూడా ఎంతో ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేస్తున్నాము. మనం చూస్తున్నాము, చదువుతున్నాము, వింటున్నాము, పక్క వాళ్ళ ఎక్స్పీరియన్స్, మన ఎక్స్పీరియన్స్, పుస్తకాలు కావచ్చు, సినిమాలు కావచ్చు, టీవీ కావచ్చు. వీఆర్ అక్వైరింగ్ నాలెడ్జ్. రోజు కూడా ఎన్నో విషయాలు మనం స్వీకరిస్తూ ఉన్నాం, రైట్? సో ఈ నాలెడ్జ్ అంతా కూడా మనకి ఇట్ గివ్స్ లెర్నింగ్, రైట్? సో దానివల్ల మనకి స్కిల్ ఉందా, ఎక్స్పర్టైజ్ ఉందా అనేది పక్కన పెడితే నాలెడ్జ్ అయితే మనకు వస్తుంది, మన ఇన్ఫర్మేషన్ అయితే క్యాప్చర్ చేస్తూ ఉన్నాం, రైట్? సో అన్లెర్నింగ్ అంటే ఏంటంటే ఇందాక మేడం చెప్పినట్టు మనకు తెలిసిన విషయాన్ని కాసేపు పక్కన పెట్టాలి. ఎప్పుడైతే కొత్త విషయాన్ని నేర్చుకోవాలనుకుంటే మనకు తెలిసిన విషయాన్ని పక్కన పెడితేనే మళ్ళీ లెర్నింగ్ అనేది అవుతుంది. అది ఒక చెడు అలవాటు కావచ్చు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, అవుట్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. ఎందుకంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ చేంజింగ్. మన చుట్టూ ఉన్నవి ఎన్నో కొత్త విషయాలు వస్తూనే ఉన్నాయి, రైట్? ఇప్పుడు 50 సంవత్సరాల క్రితం ఒక దానికి నోబెల్ బహుమతి ఇచ్చిన మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత అదే రీసెర్చ్ చేస్తే తప్పు అని నిరూపిస్తే మళ్ళీ నోబెల్ బహుమతి ఇస్తారు. అట్లాగే ఒకప్పుడు మన దేశంలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయంటే ఇప్పటికి చాలా మందికి డౌట్. ఎందుకంటే ఈ స్టేట్స్ మారిపోతూ ఉన్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ చేంజ్ అవుతూ ఉన్నాయి. ఒకప్పుడు 23 జిల్లాలు అంటే 23 జిల్లాలు 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎన్ని జిల్లాలు ఉన్నాయో చెప్పడం కూడా చాలా కష్టం. సో థింగ్స్ కీప్ చేంజింగ్. మనం పాత ఇన్ఫర్మేషన్ని వదిలేస్తే కొత్తది నేర్చుకునే అవకాశం ఉంది. లేదా నాకు ఆల్రెడీ ఎన్ని జిల్లాలు ఉన్నాయని తెలుస్తుంటే మనం ఇప్పుడు ఎన్ని ఉన్నాయో కూడా తెలుసుకునే అవకాశం లేదండి. సో ఎనీథింగ్ కీప్ చేంజింగ్. ఒక్కొక్కసారి గ్రహాలు కూడా, ప్లానెట్స్, కొంతమంది 8 అంటారు, కొంతమంది 9 అంటారు, ఒక్కొక్కసారి 10 అంటారు, మళ్ళీ ఒకటి తీసేసాము, ప్లూటో తీసేసామంటారు, మళ్ళీ ప్లూటో వచ్చిందంటారు, మళ్ళీ కొత్తగా కనిపెట్టామంటారు. లాట్ ఆఫ్ థింగ్స్ కీప్ చేంజింగ్. ఈ నాలెడ్జ్ అనేది మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. సో ఈ రోజు నాకు తెలిసింది రేపటికి సేమ్ ఉండకపోవచ్చు. ఇట్ కీప్స్ చేంజింగ్. సో అప్డేట్ అవ్వాలి, అవసరం లేనిది వదిలేసేయాలి. న్యూ ఇన్ఫర్మేషన్, ఇప్పుడున్న టెక్నాలజికల్ ప్రపంచంలో చాలా కొత్త కొత్త విషయాలు వస్తున్నాయి ప్రస్తుతం. ఇక్కడ ఎంతమంది చాట్ జీపీటీ అని విన్నారు? ఇప్పుడు ప్రపంచం అంతా చాట్ జీపీటీ అని మాట్లాడుతున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మాట్లాడుతున్నారు. దాని గురించి మనకి ఎంత తెలుసు?
అఫ్ కోర్స్ మనకు ఎక్స్పర్ట్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు, కానీ మనకు కొంచెం పరిజ్ఞానం ఉందా, ఇవన్నీ కూడా మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దర్ ఆర్ సో మెనీ థింగ్స్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. కానీ ఎప్పుడైతే మనం అన్లెర్నింగ్ చేయగలమో రీలెర్నింగ్ అంటే మళ్ళీ నేర్చుకునే అవకాశం ఉంటుంది. ముందుగా నేర్చుకున్న విషయాన్ని పక్కన పెడితే మళ్ళీ కొత్త విషయాన్ని గ్రహించి మళ్ళీ దాన్ని అప్డేట్ చేసుకోగలమే రీలెర్నింగ్. సో ఈ 3 సైకిల్ అనేది మనం చేస్తూ పోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇది ఎందుకు ముఖ్యమంటే, మీరు వచ్చిన ఈ TTWS ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్లో ఇన్ని సెషన్స్ జరగబోతున్నాయి కాబట్టి వీటన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా విని నేర్చుకోవాలంటే, ఎస్పెషల్లీ స్పీకింగ్, పబ్లిక్ స్పీకింగ్ ఫియర్ ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎందుకు పబ్లిక్ స్పీకింగ్ ఫియర్ ఉంటుందంటే, మోస్ట్ పీపుల్ హ్యావ్ ఎ ఫియర్. ఆ ఫియర్ పోగొట్టుకోవాలి. అందుకే ఆల్రెడీ ఉన్న ఫియర్ మన మైండ్లో ఎందుకు మనం మాట్లాడకూడదు, మాట్లాడితే ఏమవుతుందని ఎన్నో ఆల్రెడీ థాట్స్ ఉంటాయి. ఆ థాట్స్ మనల్ని ఇన్ని రోజుల నుంచి మాట్లాడనివ్వలేదు. ఆ థాట్స్ తీసేయడానికే ఈ ప్రయత్నం అంతా జరుగుతుంది. కానీ మీరు అందే ముందు పెట్టుకుని మళ్ళీ అవే ట్రై చేస్తూ ఉంటే పని చేయదండి. సో యూ హ్యావ్ టు కంప్లీట్లీ ఫర్గెట్. మీకు నా అనుభవాన్ని పక్కన పెట్టండి. మీ పక్కవాడికి ఏమైందన్నా పర్వాలేదు, మీకు సంవత్సరం క్రితం ఏం జరిగింది అవన్నీ మర్చిపోండి. నేను ఎప్పుడు స్టేజ్ మీదకి వెళ్తాను, నాకు స్టేజ్ మీదకి వెళ్ళగానే నాకు వణుకు వస్తుంది, ఎంత ప్రిపేర్ అయ్యేలా మర్చిపోతాను, ఇవన్నీ జరుగుతాయి, కామన్, దట్స్ ఓకే. కానీ అవన్నీ కూడా మళ్ళీ ఇక్కడ మనసులో పెట్టుకోవద్దు. నాకు అది ఆల్రెడీ అయింది, మళ్ళీ అవుతుందేమో అనే ఆలోచన లేకుండా ఇక్కడ ఉండాల్సిన అవసరం చాలా చాలా ముఖ్యం. హోప్ ఐ థింక్ ఐఎమ్ క్లియర్, రైట్? ఇంతకుముందు జరిగిన అనుభవాలు పక్కన పెట్టండి, ఇంతకుముందు మీరు నేర్చుకున్న విషయాలు పక్కన పెట్టండి. మీకు అందరికీ మీరు ఎక్స్పర్ట్స్ అయినా పర్వాలేదు, మీరు ఎన్ని నేర్చుకున్నా, మీరు ఎంత యూనివర్సిటీస్కి వెళ్ళినా, ఎన్ని బుక్స్ చదివినా, అవన్నీ కూడా పక్కన పెట్టగలిగితేనే యు ఆర్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ న్యూ హియర్. ఇందాక చిద్విలాస్ చెప్పినట్టు పబ్లిక్ స్పీకింగ్, ఇంకొక తను చెప్పినట్టు పబ్లిక్ స్పీకింగ్ భయం ఉంది, నేను పోగొట్టుకోవాలి అంటే ఇక్కడ చెప్పే విషయాల్ని విని గ్రహించండి. మీ పాత అనుభవాలను ఇక్కడికి తీసుకురాకండి, మీ ఇంతకు ముందు తెలిసిన విషయాన్ని ఇక్కడికి తీసుకురాకండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్గా లెర్నింగ్లో 4 స్టేజెస్ ఉంటాయండి, వెరీ ఇంపార్టెంట్. ఈ 4 స్టేజ్లు ఏంటంటే, ఫస్ట్ వన్ ఈజ్ అన్కాన్షియస్లీ అన్స్కిల్డ్. అంటే మనకి తెలియకుండా, మనకి చాలా విషయాలు తెలియదు. ఐ డోంట్ నో మీకు ఎంతమంది తెలుసు, చైనాలో ఈ కాక్రోచెస్ని కూడా పెంచుతారండి. మన దగ్గర ఇక్కడ పుట్టగొడుగులు లేకపోతే ఈ పట్టు పురుగులు ఇలాంటి పెంచినట్టు చైనాలో కాక్రోచెస్ని పెంచి వాళ్ళు అమ్ముతారు, ఎందుకంటే వాళ్ళు వేయించుకొని తింటారు, రైట్? సో అట్లాంటివి చాలా ఉంటాయి, మనకు తెలియని ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఎన్నో జాబ్స్ ఉన్నాయి, మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతుంటాయి, అసలు మనకని తెలియదు, ఆ విషయాలు ఎన్నో ఉంటాయి, తెలియదు. అండ్ కాన్షియస్లీ అన్స్కిల్డ్ అంటే మనకు కొన్ని విషయాలు తెలుసు. ఇందాక చెప్పినట్టు సాఫ్ట్వేర్, మనకు సాఫ్ట్వేర్ అని తెలుసు, కానీ సాఫ్ట్వేర్ ఎట్లా పనిచేస్తుందో మనకు తెలియదు, రైట్? రాకెట్స్ తయారు చేస్తారని తెలుసు, కానీ రాకెట్స్ ఎట్లా చేస్తారో మనకు తెలియదు. సో కొన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది, కానీ డీటెయిల్డ్ నాలెడ్జ్ మనకు ఉండకపోవచ్చు. అట్లాగే కాన్షియస్ స్కిల్ ఏంటంటే మనం రోజు చేసే పనులు, రైట్? ఒక టీచర్ అంటే పాఠం ఎట్లా చెప్పాలో తెలుసు, ఆ సబ్జెక్ట్ మొత్తం తెలుసు. ఒక ఎంప్లాయీ అంటే రోజు ఆఫీస్కి వెళ్ళి మనం ఏం చేయాలో తెలుసు. ఇట్లా ప్రతి విషయాలు కూడా మన మీద అవగాహనతో మనం కాన్షియస్గా నేర్చుకుని ఉన్నాము, ట్రైనింగ్ తీసుకుని ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ రావచ్చు, పక్క వాళ్ళని చూసి నేర్చుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, కానీ కాన్షియస్గా మనకు తెలుసు. అండ్ లాస్ట్ వన్ ఈజ్ అన్కాన్షియస్లీ స్కిల్డ్. మనకు తెలియకుండానే మనం కొన్ని విషయాలు నేర్చుకుంటాం, రైట్? మనకు తెలియదు అలాంటి విషయాలు తెలిసి పక్కోడు చెప్పేందుకు కూడా మనకు తెలియదు. చాలా మందికి అనుకుంటాం, నేను మాట్లాడలేనండి, నాకు భయం, 10 మందికి అంతే భయం అని చెప్పేసి మనం అనుకుంటాం. బట్ పక్క వాళ్ళకి తెలుసు మీరు ఎలా మాట్లాడగలరని వాళ్ళకి తెలుసు. సో మనం అనిపిస్తుంది మనకు తెలియదు అనుకుంటాము, కానీ ఆల్రెడీ యూ హ్యావ్ దట్ స్కిల్. కానీ కొన్ని సందర్భాల్లో అది బయటకు వస్తుంది, లేకపోతే పక్క వాళ్ళు చెప్తే కానీ మనకు గుర్తులేదు. ఓహో ఈ విషయం నాకు తెలుసా, నేను యూనో బాగా మ్యాథమెటిక్స్ బాగా చేస్తాను, లేకపోతే నాకు లాజిక్ బాగుంది, రైట్? మనం పక్క వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటాం, ఎందుకంటే మనం ఏ పని చేసినా చుట్టూ ఉండే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళు చెప్తే కానీ మనకు తెలియదు. సో దర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ వీ నో, ఎందుకంటే మనం నేర్చుకుంటూనే ఉంటాము, కానీ మనం కాన్షియస్గా నేర్చుకోం కాబట్టి అది మనకు తెలుసు అనే విషయం కూడా మనకు తెలియదు. ఇట్లా ఎన్నో ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉంటాయి. సో మనకు తెలిసినవి చాలా చాలా తక్కువ, నేను తెలుసుకోవాల్సింది చాలా చాలా ఉంది అని గ్రహించడం అనేది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, రైట్? మనం ఎంత చదువుకున్నా, మనం ఎంత ఏజ్ అయినా, మనం రిటైర్ అయినా, ఇట్ డజంట్ మ్యాటర్, దెర్ ఈస్ సో మచ్ టు లెర్న్ ఇన్ దిస్ వరల్డ్, రైట్? పెద్ద పెద్ద కంపెనీ CEOs, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ విన్నాను తనది. సో తను వెళ్ళి, ఏంటి సార్ మీరు అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా మీ జూనియర్లు చాలా అంటే తక్కువ ఏజ్ వాళ్ళ ట్రైనింగ్ ఇస్తే కూడా వెళ్ళి కూర్చుంటారంట కదా అంటే, ఎస్, కొన్ని సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ నాకు పెద్ద తెలియదండి. నేను ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ ఫైనాన్స్, ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ బిజినెస్ బట్ నాట్ ఇన్ ఫైనాన్స్, ఎక్స్పర్ట్ ఇన్ సాఫ్ట్వేర్ బట్ నాట్ ఇన్ ఫైనాన్స్. సో మా ఫైనాన్స్ టీమ్ వచ్చి ట్రైనింగ్ చేస్తే నేను వెళ్ళి కూర్చొని నేర్చుకుంటాను, అందులో తప్పేం లేదు. అతను 25 సంవత్సరాల ఏజ్ ఉండొచ్చు, నాకు 60 సంవత్సరాల ఏజ్ ఉండొచ్చు, డజంట్ మ్యాటర్. నాకు 40-50 సంవత్సరాల అనుభవం ఉంది, కానీ నాకు తెలియని విషయం నేను యాక్సెప్ట్ చేసి నేర్చుకోవడంలో తప్పు లేదు అనే విషయం తను చాలా క్లియర్గా చెప్పారు. కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్ మనం ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఏ పొజిషన్లో ఉన్నా కూడా
లెర్నింగ్ అనేది ఆపకూడదు. ఇంకోటి, మనకు తెలియదు, ఐ డోంట్ నో అని చెప్పడానికి మనం చాలా మంది సిగ్గుపడుతూ ఉంటాము. రైట్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ టెల్లింగ్. ఎందుకంటే మనం మానవ మాత్రులమే. ప్రతి విషయం మనకు తెలియాల్సిన అవసరం లేదు. ద మూమెంట్ యూ డోంట్ నో, యాక్సెప్ట్ ఇట్. సో ఎదుటి వాళ్ళు ఏమవుతుందంటే దానికి తగ్గట్టు సమాధానం ఇస్తారు, కానీ తెలిసినట్టు యాక్షన్ చేయడం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. తెలియదని యాక్సెప్ట్ చేస్తే మనం నేర్చుకునే అవకాశం కలుగుతుంది. సో జస్ట్ ఓపెన్ మైండెడ్తో చెప్పగలిగితే చాలండి. ఎందుకంటే నేను బాస్ని, మా పిల్లలకి నేను మా కింద పనిచేసే వాళ్ళకి నాకు రాదు అని చెప్తే తప్పు అని భావనలో మనం జనరల్గా ఉంటాము. బట్ ఇట్ ఈజ్ ఓకే, నాకు తెలియదు ఈ విషయం, మీరే ఎక్స్పర్ట్స్, మీరు చేయండి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక బిజినెస్ ఓనర్కి అన్ని విషయాల మీద డీటెయిల్ అవగాహన ఉండాల్సిన అవసరం లేదు. చాలా మంది బిజినెస్లో ఎక్కడ ఫెయిల్ అవుతారంటే అన్ని వాళ్ళే చేద్దాం అనుకుంటారు, అన్నిట్లో వాళ్ళే ఎక్స్పర్ట్ అనుకుంటారు. కానీ నా వీఆర్ నాట్ ఎక్స్పర్టైజ్ ఎవ్రీథింగ్ ఉండదు. సేల్స్, మార్కెటింగ్, లేదా కొత్త కొత్త ప్రొడక్ట్స్ తీసుకున్న రకరకాల పనులు ఉంటాయి బిజినెస్ అనగా. సో అన్నీ చేస్తే కుదరదండి. సో ఫైండ్ అవుట్ వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్త్. మిగతా వాళ్ళవి హెల్ప్ తీసుకుని మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అండర్స్టాండ్, మనకు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత మనము నేర్చుకోవాలి, లేకపోతే ఎంత మనము మిగతా వాళ్ళని యూజ్ చేసుకోవాలి, ఇవన్నీ విషయాలు మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. బట్ డోంట్ ఎక్స్పెక్ట్ దట్ ఐ నో ఎవ్రీథింగ్, ఆర్ లేదు రాదు అని చెప్పడానికి మొహమాట పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదే మనకు ఫుల్ స్టాప్ పెట్టేస్తుంది, ఆ లెర్నింగ్ని ఆపేస్తుంది, లేకపోతే మన పనితనాన్ని ఎఫెక్ట్ చేస్తుంది. మనకు రాని విషయం కూడా వచ్చని చెప్పడం వల్ల ఏంటంటే మనం కాంప్రమైజ్ అయిపోయి ఏదో తప్పు చేసే అవకాశం ఉంటుంది, లేకపోతే ఏదో ఒకటి మసిగూసి మారకాయ చేస్తారంటారు, ఆ టైపులో పని చేస్తాం తప్ప మనము క్లారిటీగా చేయలేము. సో టెల్ ఐ డోంట్ నో అండ్ లెర్న్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ నెక్స్ట్ ఈ 25 days లెర్నింగ్లో కూడా మీకు చాలా చాలా ముఖ్యం. తెలిసినట్టు నటిస్తే ఎవ్వరూ హెల్ప్ చేయలేరు, యాజ్ సింపుల్ యాజ్ దట్ అండి. రైట్. సో ఈ అన్లెర్నింగ్ ఎందుకు అంటే, ఇప్పుడు మనందరూ మొబైల్ ఫోన్స్ వాడుతున్నాము, కొత్త కొత్త అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి, లేదా మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, ఆండ్రాయిడ్ వర్షన్స్ అని, ఐఓఎస్లో వర్షన్స్ అని, రకరకాల వర్షన్స్ ఉంటాయండి. ఈ ఫోన్లు కొత్త కొత్త సెక్యూరిటీ ఇష్యూస్ ఏమైనా సాల్వ్ చేయాలంటే అప్డేట్లు వస్తూనే ఉంటాయి మనకు రెగ్యులర్గా, ఎవ్రీ వీక్ లేకపోతే రోజు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో మన జీవితం కూడా ఇట్లా అప్డేట్ చేసుకోకపోతే కష్టం. మన గురుగారు కంపగా సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, అప్డేట్ అవ్వకపోతే అవుట్డేట్ అయిపోతూ ఉంటాం. కాబట్టి అన్లెర్నింగ్ చేయగలిగితే మనం అప్డేట్ అవుతాం. ఆ పాత ఆపరేటింగ్ సిస్టమ్ కానీ పాత వర్షన్స్ కానీ తీసేస్తే కానీ మన బ్రెయిన్లోగా కొత్త వర్షన్స్ రావడం కుదరదు. సో ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి. సరే, మరి అన్లెర్నింగ్ అంటే చెప్పారు, ఎందుకు, వాట్ ఈస్ ద యూజ్, మాకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఈ ట్రైనింగ్లో ఎలా ఉపయోగపడుతుంది, లైఫ్లో ఎట్లా ఉపయోగపడుతుంది అని కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు. సో వై దిస్ అన్లెర్నింగ్ అంటే, మనకి కొన్ని రకాల ఫియర్స్ అవి ఉంటాయి. ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ అంటే ఇందాక చెప్పినట్టు మన బుర్రలో ఆలోచనలు, నాకు తెలుసు, నేను ఇలాగే చేస్తాను, 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాను, నాకు పని ఎలా చేయడం తెలుసు, మాకు ఎలా చేయాలో అలాగే తెలుసు, కానీ దాన్ని ఇంకా కొత్త పద్ధతిలో చేయొచ్చు, ఇంకా సింపుల్ పద్ధతిలో చేయొచ్చు, ఇంకా తక్కువ ఖర్చుతో చేయొచ్చు, ఇంకా ఫాస్ట్గా చేయొచ్చు, ఇలా ఎన్నో రకాలు ఉండొచ్చు, అవి మనకు తెలియకపోవచ్చు. కానీ మనం ఎప్పుడైతే నేను ఈ పని చేస్తూనే ఉన్నాను, నేను రోజు వంట చేస్తాను, నాకేంటి చెప్పేది అనే వాళ్ళు ఉంటారు. రైట్, నేను ముందు ఆయిల్ వేసి తాలింపు గింజలు ఎలా నాకు అన్నీ తెలుసు, అవన్నీ చేస్తాను. బట్ దర్ ఆర్ న్యూ మెథడ్స్, ఆయిల్ లేకుండా కుకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ లిజనింగ్. అంటే ఒకసారి వాళ్ళు ఏం చెప్తున్నారో వినడం తప్పు కాదు. ఈ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ మన బుర్రలో ఉన్న ఆలోచనల్ని బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అన్ప్రొడక్టివ్ బిహేవియర్స్ ఏంటంటే, ఒక్కోసారి ఏంటంటే ఏదైనా చిన్న పని చేయాలంటే ఇలా వెళ్ళి ఇలా వెళ్ళి ఇలా వస్తాను, రైట్, కానీ అది షార్ట్ కట్ ఉందనే విషయాన్ని కూడా మనకు తెలియదు. సో మనకు తెలియకుండానే మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, మనకు తెలియకుండానే ఎక్కువ ఎనర్జీ వేస్ట్ చేస్తాం. సో అలాంటివి ఏంటంటే, ఈ అన్లెర్నింగ్ చేయడం వల్ల, మనం కొత్తవి నేర్చుకోవడం వల్ల ఈ బిహేవియర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోతుంది, మనం బ్రెయిన్ యూసేజ్ షార్ప్ అవుతుంది. కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్. అన్ప్రొడక్టివిటీ తగ్గి మనకు ప్రొడక్టివిటీ పెరిగి కొత్త విషయాలు నేర్చుకునే అవకాశాన్ని ఇది కల్పిస్తుందండి. సో అట్లాగే ఓపెన్ మైండెడ్నెస్, చాలా మంది అంటూ ఉంటారు, ఓపెన్ మైండెడ్, వాట్ ఈస్ ఓపెన్ మైండెడ్నెస్? కొత్త విషయాలు నేర్చుకోవడానికి మనం సిద్ధంగా ఉండము, ఎవరైనా చెప్తుంటే మనం వినడానికి రెడీగా ఉండము. రైట్, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ దట్ ఓపెన్ మైండ్. ఎవరైనా మాట్లాడుతుంటే చాలా కామన్గా చాలా మంది ఏం చేస్తారంటే, వీఆర్ లిజనింగ్ టు రిప్లై. వాళ్ళు ఏం చెప్తున్నారని ఇక మనం వినము, మనం ఏం రిప్లై చేయాలని ఆలోచిస్తూ ఉంటాం చాలా వరకు. సో అది దట్స్ నాట్ ఓపెన్ మైండెడ్నెస్. మనం ఏంటంటే ఫస్ట్ లిజన్ టు దెమ్, వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి, అప్పుడు మనం రిప్లై ఇవ్వడానికి ఆలోచించవచ్చు. కానీ వాళ్ళు చెప్పేది పూర్తిగా వినకముందే మనం ఏ రిప్లై ఇస్తామో డిసైడ్ అయిపోతాం. అవుతుందంటే మీకు చాలా మంది ఎస్ ఆర్ నో, రైట్? సో దట్స్ నాట్ ఓపెన్ మైండెడ్నెస్. మనం ఏంటంటే వీఆర్ రెడీ ఆల్రెడీ. నాకు జ్వరం వచ్చిందంటే, నాకు కూడా నిన్న జ్వరం వచ్చింది, నాకు కూడా నిన్న ఒంట్లో బాగాలేదు, నేను సినిమాకి వెళ్ళాలంటే నేను కూడా సినిమాకి వెళ్ళాలి. ఇట్లా వీ కీప్ ట్రయింగ్ టు, ఎదుటి వాళ్ళు ఏం చెప్తే మనం వాళ్ళకంటే 2 అడుగులు ముందే ఉన్నాము అని చెప్పడానికి మనం ప్రయత్నిస్తుంటాము. వాళ్ళు హ్యాపీ అంటే నేను హ్యాపీ అని చెప్పడానికి ప్రయత్నిస్తాం, వాళ్ళు బాధ అంటే మనం బాధ అని చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాము. సో ఇట్స్ నాట్ అబౌట్ దట్.
లెట్ దెమ్ లిసన్. దెర్ మే బి కాంటెక్స్ట్ వై వాళ్ళు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, రైట్? అండ్ ఈ అన్లెర్నింగ్ లేకపోతే క్రియేటివిటీ రాదండి. క్రియేటివిటీ ఎప్పుడు వస్తుందంటే ఒక పనిని యాక్సెప్ట్ చేసి యాజ్ ఇట్ ఈస్గా చేస్తే క్రియేటివిటీ ఉండదు. ఎందుకంటే మనం ఆల్రెడీ యాక్సెప్ట్ చేసి అలాగే చేస్తూనే ఉన్నాం. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నాము, ఒక చెట్టు చిన్న కొమ్మ పడితే ఏం చేస్తారు? అందరూ ఇట్లా చుట్టూ తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. అది సర్వసాధారణంగా జరుగుతుంది. 100 మంది తర్వాత ఒకటి వచ్చి పక్క జరుపుతాడు. దట్ ఈస్ వెరీ సింపుల్. అంటే మనం ఏం యాక్సెప్ట్ చేస్తామంటే పక్క నుంచి వెళ్ళిపోదాము. ఆ రోడ్లో చిన్న గుంటుందంటే 99% మనందరం వెళ్ళిపోతాం. ఎవరో ఒకరు వచ్చి కాస్త మట్టేస్తారు, అందరూ ఆ పని చేయరు. సో వెన్ యూ యాక్సెప్ట్ థింగ్స్ అదేంటంటే రొటీన్గా వెళ్ళిపోతుంది. బట్ కొత్తగా డిఫరెంట్గా ఆలోచించాలి. మనం చేసే పనిని కొత్తగా ఎట్లా చేద్దాం, కొన్ని మార్పులు ఎట్లా చేద్దాం, హౌ డు ఐ మేక్ ఇట్ సింపుల్, హౌ డు ఐ మేక్ ఇట్ కాస్ట్ ఎఫెక్టివ్. ఇవన్నీ ఇప్పుడు దీనివల్లనే, ఈ క్రియేటివిటీ వల్లనే మనకు కొత్త ఇన్వెన్షన్స్ జరుగుతున్నాయి, కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి, రైట్? మన లైఫ్లో ఇన్ని చేంజెస్ వస్తున్నాయి, ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం ఈరోజు, రైట్? అఫ్ కోర్స్ అందరూ అంటారు ఈ మొబైల్ ఫోన్ల వల్ల నష్టాలు ఎన్నో ఉన్నాయి. అఫ్ కోర్స్ ఎన్నో నష్టాలు ఉన్నాయి, దానివల్ల ఎన్నో లాభాలు కూడా మనకు ఉన్నాయి, రైట్? ఈ రోజు ఈ సెషన్స్లో కూడా జాయిన్ అవుతున్నాం అంటే ఈ టెక్నాలజీ పుణ్యమే కదండి. సో దెర్ ఇస్ సమ్ క్రియేటివిటీ, రైట్? సో ఇవన్నీ కూడా ఇన్నోవేషన్, ఇవన్నీ కొత్తగా ఎందుకు వస్తున్నాయంటే జస్ట్ ఎందుకంటే నడిచిపోయే వాళ్ళు ఇంకా ఫాస్ట్గా ఎలా ఉందని చెప్పి సైకిల్ కనిపెట్టారు. ఆ సైకిల్ కనిపెట్టిన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తుంటే మనం ఈరోజు ఇంకా ఆ సైకిల్ మీదనే వెళ్తూ ఉండేవాళ్ళం. బట్ సంబడీ సైడ్ ఓకే, దీనికంటే బెటర్ మెకానిజం ఉంది. మోటార్ సైకిల్ వచ్చింది, తర్వాత కార్లు వచ్చాయి, ఫ్లైట్లు వచ్చాయి, షిప్స్ వచ్చాయి, రకరకాలుగా. వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ థింగ్స్ యాజ్ ఈజ్. ఏదో కొత్తగా చేయాలి, ఇంకా ఇంప్రూవ్ చేయాలనేది ఆ క్రియేటివిటీ. ఎందుకంటే ఆ అన్లెర్నింగ్ నుంచి వస్తుంది. అంటే ఇఫ్ దిస్ ఈజ్ ఫైనల్, ఇలాగే పని చేయాలి అనుకున్న వాళ్ళు అలాగే చేస్తూ పోతారు, లేదా ఇంకా బాగా చేయొచ్చు అనుకునే వాళ్ళు కొత్తగా చేస్తే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్లెర్నింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. క్రియేటివిటీ కావాలంటే అన్లెర్నింగ్ ఉండాలి. అట్లాగే ఇట్ హెల్ప్స్ యాక్సెప్టింగ్ చేంజ్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం మనకేంటంటే మార్పుని యాక్సెప్ట్ చేయలేము అంత తొందరగా. రోజు 8 to 9 టీవీ చూసే వాళ్ళకి ఈరోజు వచ్చి మళ్ళీ రోజు 8 to 9 జూమ్ సెషన్లో కూర్చోవాలంటే చాలా ఇబ్బంది. రోజు 8 to 9 ఫ్రెండ్స్తో గడిపే వాళ్ళకి ఈరోజు జూమ్ సెషన్లో కూర్చోవాలంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే థింగ్స్ రొటీన్ అనేది మనకి చేంజ్ అయిపోయింది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ లైఫ్. ఎన్నాళ్ళు ఏదో పెన్ను పేపర్ పట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఏదో నోట్స్ రాయమంటున్నారు, అసైన్మెంట్స్ అంటున్నారు. వాట్ ఈస్ దిస్? ఇట్ ఇస్ అ బిగ్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్, రైట్? సో ఇది ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే మనము ఈ అన్లెర్నింగ్ యాక్సెప్ట్ చేస్తాం, అది మన లైఫ్లో పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ చేసుకుంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ఈజీలీ యాక్సెప్టింగ్ ద చేంజెస్. ఎందుకంటే లైఫ్ చేంజెస్ ఆర్ కాన్స్టెంట్, దట్ ఈస్ ఓన్లీ కాన్స్టెంట్ అంటూ ఉంటారు. కాబట్టి మార్పులు జరుగుతూనే ఉంటాయి. సో ఆ మార్పుల్ని మనం అయితే ఎప్పుడు యాక్సెప్ట్ చేయగలము, దట్ విల్ మేక్ అస్ కంఫర్టబుల్ టు లెర్న్ న్యూ స్కిల్స్, రైట్? ఇప్పుడున్న ప్రపంచంలో మనం అప్ టు డేట్ ఉండాలంటే ఈ అన్లెర్నింగ్ is important, and then accepting the change and learning new things is very important. So there is a saying, become comfortable to be uncomfortable, right? మనం ఏదైనా పని చేయాలంటే ఇలాంటి సిచ్యువేషన్లో ఏంటి అన్కంఫర్టబుల్నెస్ అనేది వస్తుంది. సో యూ హ్యావ్ టు బికమ్ కంఫర్టబుల్ టు బికమ్ అన్కంఫర్టబుల్. ఎస్, అన్కంఫర్టబుల్ కూడా ఐఎమ్ కంఫర్టబుల్. రానియండి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఐ కెన్ హ్యాండిల్, ఎన్ని చేంజెస్ వచ్చినా ఐ కెన్ హ్యాండిల్. సో యూఆర్ కంఫర్టబుల్ బీయింగ్ అన్కంఫర్టబుల్. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లో మనం హ్యాండిల్ చేయొచ్చు. కాబట్టి we should be prepared, we should be ready to handle any kind of a situation in our life. So that is possible with these kind of changes. సో ఈ ఫోటోలో వ్యక్తి చాలా మంది తెలిసే ఉంటుందండి. ఎవరండి? బ్రూస్ లీ, రైట్? సూపర్. సో ఒకప్పుడు యువతను ఉర్రూతలొగించారు కదా, ఎన్నో అద్భుతమైన మూవీస్, అద్భుతమైన రైట్ ఫీట్స్తో బ్రూస్ లీ. సో బ్రూస్ లీ కూడా ఎప్పుడు ఒక ప్రమోట్ చేస్తున్నారు, ఒక స్టోరీ, అద్భుతమైన స్టోరీ చెప్తూ ఉండేవాళ్ళండి. ఈ అన్లెర్నింగ్ రిలేటెడ్ అద్భుతమైన స్టోరీ చెప్తూ ఉండేవాడు. సో ఈ చైనా, జపాన్లో వీళ్ళు రకరకాల మాంక్స్ ఉంటారండి, రైట్? ఆ మాంక్స్ ఒక ఊళ్ళో ఒక వ్యక్తి, చాలా సాధారణమైన వ్యక్తి, సడన్గా ఒక మాంక్, ఒక సన్యాసిలాగా మారిపోయాడు. చాలా బాగా పేరు వచ్చింది కొద్ది రోజులకే. సో అయితే అక్కడ ఉన్న ఒక ప్రొఫెసర్, అయితే చిన్నటి వాళ్ళిద్దరు కూడా మొదటి నుంచి ఎన్నో సంవత్సరాలుగా పరిచయం. అక్కడ ఉన్న ఒక ప్రొఫెసర్ ఇతన్ని రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అసలు ఏంటి క్యాండిడేట్ ఏం చేస్తున్నాడు, ఎందుకు మొన్నటి వరకు కూడా చాలా మామూలుగా ఉన్న వ్యక్తి ఈరోజు ఒక పెద్ద సన్యాసిలాగా తయారయ్యాడు, అందరూ చాలా గౌరవిస్తున్నారు, ఈయనకి చాలా రెస్పెక్ట్ ఉంది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి ఏదో తెలుసుకోవాలని చెప్పేసి ఒక రోజు అతను వెళ్తుంటే, ఆ మాంక్ వెళ్తుంటే ఈ ప్రొఫెసర్ వెళ్ళి అడుగుతాడట, ఏం జరిగిందండి, అసలు మీరు ఇంత చేంజ్ ఎలా వచ్చింది మీలో? మొన్నటి వరకు కూడా చాలా సాధారణంగా ఉన్నారు, అందరితో పాటు కలిసి ఉన్నారు, కానీ ఈరోజు సడన్గా ప్రతి ఒక్కరు కూడా మీ దగ్గరికి వస్తున్నారు, ప్రతి ఒక్కరికి మీరు సలహాలు తీసుకుంటున్నారు, ఏదేదో చేస్తున్నారు, ఐ వాంట్ టు అండర్స్టాండ్ అంటే, సరే నాతో పాటు మా ఆశ్రమానికి రాగలరా అని అడిగాడంట ఆ సన్యాసి. అంటే ఆ ప్రొఫెసర్ ఎస్, తనతో పాటు కూడా వెళ్తారు. వెళ్ళి తన లోపల తీసుకెళ్తారు. వాళ్ళ అక్కడ ఆశ్రమంలో కూర్చోబెట్టి, ఒక చైర్లో కూర్చోమని చెప్తారు. చెప్పిన తర్వాత
సో సన్యాసి అడుగుతారు, మీరు టీ తాగుతారా అని అడుగుతారు. దెన్ అప్పుడు ప్రొఫెసర్ ఎస్ తాగుతానంటారు. సో అక్కడ ప్రొఫెసర్ని కూర్చోబెట్టి తను వెళ్ళి ఆ టీ కప్పులో టీ పట్టుకుని, టీ కెటిల్ ఉంటుంది కదా, ఆ కెటిల్ ప్లస్ ఒక కప్పు పట్టుకొచ్చి ఆ టేబుల్ పైన పెడతారనమాట. సో ఆ సన్యాసి టీ కప్పులో టీ పోయడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. టీ పోస్తూ ఉంటారు, అది నిండిపోతుంది. నిండిపోయిన అలాగే పోస్తూ ఉంటారు. ఆ తర్వాత కప్పులోంచి అంతా ఓవర్ఫ్లో అయిపోయి టేబుల్ మీద పడిపోతుంది. అయినా అలాగే పోస్తూ ఉంటాడు. ఆ టేబుల్ అంతా మొత్తం తడైపోయి ఆ కింద కారడం మొదలవుతుంది. ఈ ప్రొఫెసర్ కాళ్ళ వరకు కూడా ఆ టీ అనేది తనకు రావడం జరుగుతుంది. అప్పటికి తను అప్పటిదాకా చూస్తూ ఉన్నాడు, ఏంటి అసలు ఇతను పిచ్చోడా మంచోడా, ఇంత టీ అలా నిండిపోయినా కూడా పోస్తూనే ఉన్నాడు, కారిపోతున్నా పోస్తూనే ఉన్నాడు అని అప్పటిదాకా వెయిట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే తన కాళ్ళ దగ్గరికి వచ్చిందో టక్కున లేచి, ఏంటి ఇది, నువ్వు కనిపించట్లేదా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు అనమాట. సో అప్పుడు ఆ సన్యాసి నవ్వి చెప్తాడు, మీరు ఇక్కడికి వచ్చేప్పటికీ మీ మనసులో నా గురించి మీరు ఎన్నో ఆలోచనలతో వచ్చారు. మీరు ఇది చేసి ఉండొచ్చు, అది చేసి ఉండొచ్చు, ఎందుకు నేను ఇంత ఫేమస్ అయ్యాను, ఎందుకు నాకు ఆల్రెడీ ఇంత నాలెడ్జ్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందనే మీరు 100 రకాలుగా ఆలోచిస్తూ ఇక్కడికి వచ్చారు. నేను ఇప్పుడు ఏం చెప్పినా కూడా మీకు ఎక్కదు, ఎందుకంటే ఆల్రెడీ యూ హ్యావ్ సో మెనీ థింగ్స్ ఇన్ యువర్ మైండ్, మీ బుర్రంతా ఫుల్గా ఉంది. ఇప్పుడు ఎలాగైతే నేను టీ కప్పులో టీ పోస్తుంటే స్టార్టింగ్లో ఉండేది, కానీ కప్పు నిండిపోయిన తర్వాత ఎంత పోసినా ఏమైంది, ఒలికిపోయింది, కానీ కప్పులోకి రాదు కదా. అలాగే మీ మైండ్ ఆల్రెడీ ఫుల్ ఉంది. అటువంటప్పుడు నేను ఎన్ని విషయాలు చెప్పినా కూడా మీరు గ్రహించలేరు. మీరు కేవలం మీ మనసులో ఉన్న ఆలోచనల గురించి మాత్రమే థింక్ చేస్తుంటారు, కాబట్టి నేను చెప్పేదాన్ని యాక్సెప్ట్ చేయరు. సో దీన్ని జనరల్గా ఎంప్టీ యువర్ కప్ అంటూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ కప్పు ఫుల్గా ఉంటే మనం ఎంత పోసినా ఏమైతే ఒలికిపోతుంది. కానీ ఖాళీ కప్ అయితేనే మనం ఏదైనా కొత్తది, పాలు కావచ్చు, టీ కావచ్చు, కాఫీ కావచ్చు, కప్పులో పోసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా నేర్చుకునే ముందు ఎంప్టీ యువర్ కప్ అంటే ముందు మన కప్ని, మన ఆలోచనల్ని, మన బుర్రని కాస్త ఖాళీగా పెడితేనే అప్పుడు మనం నేర్చుకోవచ్చు. అట్లా అని చెప్పి మనం చదువుకుంది నాలెడ్జ్ అంతా వదిలేయమని కాదు, కానీ ఈ సిచ్యువేషన్లో మనం ఏదైనా యాక్సెప్ట్ చేయాలంటే ఫస్ట్ ఓపెన్ మైండెడ్గా ఉండాలి. కీప్ దట్ ఎంప్టీ యువర్ కప్, మనం యాక్సెప్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ నాట్ ఎ న్యూ కాన్సెప్ట్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఓల్డ్ కాన్సెప్ట్. ఈ కప్పుని ఎంప్టీ చేస్తే తప్ప, మన బుర్రని కాస్త పక్కన పెడితే తప్ప, నేర్చుకున్న విషయాల్ని పక్కన పెడితే తప్ప కొత్త విషయాల్ని నేర్చుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏదైనా కొత్త పని చేసే ముందు మనం యూ హ్యావ్ టు బి ప్రిపేర్ టు ఎంప్టీ యువర్ కప్, యూ హ్యావ్ టు బి ప్రిపేర్ టు లిసన్ టు అదర్స్. మన మనసులో ఉన్న ఆలోచనలు చెప్పడానికి ప్రయత్నిస్తే సేమ్ దెర్ ఇస్ నో యూస్. నేను సినిమా చూసి వచ్చాను, నా ఒపీనియన్ ఇది, ఎదుటి వాడు వచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, నేను ఆల్రెడీ చూశాను, నాకు తెలుసు, నువ్వేంటి కొత్తగా చెప్పేదని ఆలోచన మనకు ఉంటుంది. కానీ ఒక్క సినిమా 10 మంది చూస్తే 10 మంది డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ ఉంటాయండి. వాళ్ళ ఆలోచన డిఫరెంట్గా ఉండొచ్చు, వాళ్ళ థాట్స్ డిఫరెంట్గా ఉండొచ్చు, వాళ్ళు చూసే విధానం తేడా ఉండొచ్చు, వాళ్ళు అర్థం చేసుకునే విషయాలు తేడా ఉంటాయి. సో ఇట్ డజంట్ మ్యాటర్, మనకు తెలిసినా కూడా పక్క వాళ్ళు చెప్పేది వింటే ఇట్ హెల్ప్స్ పీపుల్. ఎస్పెషల్లీ మనం బిజినెసెస్లో కానీ ఆఫీసుల్లో కానీ మన దగ్గర పనిచేసే సబార్డినేట్స్ ఏమైనా చెప్పడానికి వస్తే చాలా మంది వినరండి. నాకు తెలుసు నువ్వేం చెప్పబోతున్నావు అని ముందే వాళ్ళని డిస్కరేజ్ చేస్తారు. సో పీపుల్ గెట్, ఎందుకంటే వాళ్ళలో ఎన్ని అద్భుతమైన ఐడియాస్ ఉన్నాయో మనకు తెలియదు. వాళ్ళు మన దగ్గరికి వచ్చి షేర్ చేసుకోవడానికి మనం ముందే ఆపేస్తాం. ఐ నో వాట్ యు ఆర్ గోయింగ్ టు సే అనేప్పటికీ వాడు చెప్పడానికి మొహమాట పడతారు. ఎందుకంటే ఆల్రెడీ జనాలు చాలా మొహమాటంతో ఉంటారు. ఇలాంటి క్వశ్చన్లు వేసినప్పుడు మళ్ళీ వాళ్ళు ఎవరు వచ్చి కూడా ఓపెన్ అవ్వరు. కాబట్టి బీ ఓపెన్ మైండెడ్, లిజన్ ఫస్ట్, డోంట్ థింక్ నాకు తెలుసు, నీ బిహేవియర్ తెలుసు, నీకు 10 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను, రైట్. సో పిల్లలు ఇంటికి రాగానే చెప్పబోతే మనం చెప్పనీయం, రీజన్స్ చెప్పనీయం, దే లాజిక్ అని చెప్పనీయం. నేను నాకు తెలుసులేరా పోరా అంటాం. వై? బికాస్ వీ థింక్ వీ నో. బట్ లెట్ ఎంకరేజ్ ఎవ్రీబడి టు షేర్. మీరు లిజనింగ్ అనేది నేర్చుకోవాలి, ఓపెన్ మైండెడ్నెస్ అనేది ఉంచుకోవాలి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఇంపార్టెంట్. కానీ ఈ అన్లెర్నింగ్కి ఏంటి కొన్ని అడ్డంకులు వస్తాయి. ఏంటి అంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ ఫియర్. అఫ్ కోర్స్ మన పబ్లిక్ స్పీకింగ్కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఈజ్ ఫియర్. మీరు ఆల్రెడీ వినే ఉంటారు. ప్రపంచంలో ఎక్కువగా సర్వేస్లో తేలింది ఏంటంటే జనాలు భయపడేది పాములకో కాదు, నీళ్లకో కాదు, హైట్స్కో కాదు, పబ్లిక్ స్పీకింగ్ పీపుల్ ఆర్ లైక్, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఫర్ ఫియర్. ఈ అన్లెర్నింగ్ కూడా ఏంటంటే ఒక ఫియర్ అడ్డొస్తూ ఉంటుంది. మనం ఏదైనా విషయాన్ని పక్కన పెడితే నాకు ఆల్రెడీ తెలుసు కదా, మళ్ళీ కొత్తది నేర్చుకోవడం ఎందుకు అనే భయం, లేదా తప్పు చేస్తానేమో భయం. సో ఆల్రెడీ నడుస్తుంది కదా, దాన్ని ఎందుకు మళ్ళీ కదిలించడం అనే భయం. సో ఫియర్ అనేది మనల్ని స్టాప్ చేస్తుంది. అట్లాగే ఓల్డ్ హ్యాబిట్స్, మన ఆలోచనలు, మనం చేసే పద్ధతి విధానాలు. ఎందుకంటే ఐ నో, ఇన్ని సంవత్సరాల నుంచి వంట చేస్తాను, ఇలాగే చేస్తాను, నాకు తెలుసు, రైట్. వంకాయ కూర ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. ఐ హావ్ బీన్ కుకింగ్, మా అమ్మ చేసింది, మా అమ్మమ్మ చేసింది, వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్నాను. బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూ మెథడ్స్, రైట్. మనం చేసే పని కూడా ప్రతి ఒక్కటి కూడా ఓల్డ్ హ్యాబిట్స్ పక్కన పెట్టి కొత్తగా చేసే అవకాశం ఉంటుంది. కొన్ని టూల్స్ ఉన్నాయి, రైట్. ఇప్పుడు చాలా మంది ఇంకా క్యాలిక్యులేటర్లు యూజ్ చేస్తుంటారు, లేకపోతే మాన్యువల్గా లెక్కలు చేస్తూ ఉంటారు. దట్స్ ఓల్డ్ హ్యాబిట్.
ఈరోజు స్కాన్ చేస్తే టకటక, లేకపోతే ఒక ఫోటో తీస్తే ఒక పేపర్ మీద 100 లెక్కలు రాసి ఫోటో తీస్తే అది ఆటోమేటిక్గా సమ్ చేసేస్తుంది. దర్ ఇస్ న్యూ టెక్నాలజీ, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. లేదా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ అని ఉంటుంది, ఎక్సెల్లో ఎంటర్ చేస్తే ఎన్ని చేంజెస్ అయినా చేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా సమ్ చేసుకోవచ్చు. సో ఈ ఓల్డ్ హ్యాబిట్స్ మనం మర్చిపోకపోతే ఈ కొత్తవి లెర్న్ చేసుకునే అవకాశం ఉండదండి, రైట్? అట్ ద సేమ్ టైం ఈగో, అహం, ఇది అందరికీ కామన్, ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. ఎస్, ఉండాలి. మన అహం అంటే మనం వాట్ యు కాల్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ లైన్ దాటినప్పుడు దట్ బికమ్స్ ఈగో. సో ఎంతవరకు మన రెస్పెక్ట్ని మనం కాపాడుకుంటాము, దెన్ హౌ మచ్ ఈగో ఈజ్ స్టాపింగ్ అస్, అది మనం ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. లెర్నింగ్కి ఈగో చాలా పెద్ద అడ్డొస్తుంది. ఎందుకంటే ఎవరైనా ఏదైనా చేయాలని ప్రయత్నించినప్పుడు నాకు తెలుసు అని మనం విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. అది నాకు తెలియదు అని చెప్పము. ఎందుకంటే తెలియదు అని చెప్తే ఏమనుకుంటారు, ఇంత వయసు వచ్చింది ఇది కూడా తెలీదా? ఇక్కడ చాలా నవ్వుతుంటారు జనాలు, చాలా కామన్గా చెప్తూ ఉంటారు, అరే ఎందుకు తెలియదా నీకు, ఇంత ఏం బుర్ర లేదా? ఇవన్నీ చాలా కామన్గా వింటూ ఉంటాం, రైట్? సో ఆ ఈగో అనేది మనకు అడ్డొస్తుంది. ఎందుకంటే తెలియదని చెప్తే నన్ను ఏమంటారు, నన్ను కూడా తిడతాడేమో అని చెప్పేసి పీపుల్స్ ఈగో ఉంటుంది. నో గ్రోత్ మైండ్ సెట్ అంటే మనకి చాలా మందికి చాలు, ఇది నడుస్తుంది, బండి నడుస్తుంది, నడిపిద్దాం, ఎందుకు మళ్ళీ కొత్తగా ఇవన్నీ నేర్చుకోవడం ఎందుకు? అఫ్ కోర్స్ ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా నో గ్రోత్ మైండ్ సెట్తో ఉన్నవాడు కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఏదో ఒకటి చేంజ్ కావాలని వచ్చారు కాబట్టి యూఆర్ ఆల్ హియర్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. ఈరోజు 8 o'clockకి జాయిన్ అయ్యి ఈ సెషన్ వింటున్నారు. సో నో గ్రోత్ మైండ్ సెట్ ఉంటే వాళ్ళు ఇలాంటి పట్టించుకోరు, నా పని నేను చేసుకుంటాను, మళ్ళీ కొత్తగా ఎందుకు, 40 ఏళ్ళ నుంచి అరటిపళ్ళు అమ్ముతున్నాను బండి మీద, హ్యాపీగా అమ్ముకుంటాను రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఆల్సో, ఐఎమ్ హ్యాపీ, సో దట్స్ ఫైన్. అంటే తప్పని కాదు, ఆ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నించరు, రైట్? అండ్ లేజినెస్ మనకు తెలిసిందే, లైక్ ఎందుకు మళ్ళీ ఉదయం హ్యాపీగా పొద్దున్న లేస్తాం, ఆఫీస్కి వెళ్తాం, వచ్చాం, తిని పడుకుంటాం, మళ్ళీ కొత్తగా ఈ ఎక్స్పెరిమెంట్లు ఎందుకు, ఈ TTWSలు ఎందుకు, మళ్ళీ అసైన్మెంట్లు ఎందుకు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళకు నమస్కారం, రైట్? లేజినెస్ ఉంటే మనం ఏది కొత్త పనులు చేయడానికి ఉండదు. ఇనర్షియా, జడత్వం, కదలడానికి ఇష్టపడడం, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. సో ఐఎమ్ హ్యాపీ వేర్ ఐ యామ్. సో అవన్నీ కూడా లిమిటింగ్ బిలీఫ్స్, అలాగే ఆలోచనలు, నాకు తెలిసిన నాలెడ్జ్, నేను చిన్నప్పుడు ఈ పుస్తకంలో చదివాను, లేకపోతే ఒక సినిమాలో ఇది చెప్పాను, లేకపోతే ఒక ఒక పంతులు గారు ఇది చెప్పారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకు మన పెద్దవాళ్ళు చెప్పిన విషయాలు కావచ్చు, వాట్ ఎవర్, ఇవన్నీ కూడా మనం ఆపేస్తూ ఉంటాయి, రైట్? శుక్రవారం పూట డబ్బులు ఇవ్వద్దని చాలా మంది చేస్తూ ఉంటారు ఇప్పటికీ, కానీ బిజినెస్లు కొన్ని కోట్ల కోసం బిజినెస్లు నడుస్తూనే ఉన్నాయి, రైట్? సో ఎన్నో థింగ్స్, స్మాల్ థింగ్స్ కెన్ స్టాప్ అస్. ఆ లిమిటింగ్ బిలీఫ్స్ మన మైండ్లో ఉంటాయండి, యాక్సెప్ట్ చేయాలి. దెన్ నాట్ యాక్సెప్టింగ్ ఏ ఛాలెంజ్. ఇక కొంతమందికి మీ ప్రాబ్లం ఏంటంటే లైట్ తీసుకుంటారు, అన్లెస్ కొన్ని విషయాలు ఏంటంటే మనం ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటే కానీ చేంజ్ అవ్వదు. బట్ కొంతమంది లైట్ తీసుకుంటారు, పో నడుస్తుంది, నాకు అవసరం లేదు, ఈ కొత్త చేయాల్సిన అవసరం లేదు, నేను ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్. సో ఇవన్నీ కూడా మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తుంటాయి. సో అన్నీ కాదు, ఇందులో 1-2 అంటే ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్ మనల్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి మనల్ని వాట్ ఈస్ అవర్ ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. మీకు వాట్ ఈస్ ద బ్యారియర్ ఫర్ యూ? మీకు భయం ఉందా, అహం ఉందా, పాత అలవాట్లు ఉన్నాయా? ఇవన్నీ కూడా మీకు మాత్రమే తెలుస్తాయి, రైట్? ఈ సెషన్ జాయిన్ కావాలంటే చాలా మంది 100 రీజన్ చెప్తారు. సార్ నాకు ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అయింది, లేకపోతే రోజు నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంటుంది, రకరకాల రీజన్స్ ఉంటాయండి. లేకపోతే పక్కింట్లో ఫంక్షన్ అవుతుంది, మాకు ఇక్కడ బాగా డిస్టర్బెన్స్గా ఉంది, 100 రీజన్స్ చెప్పొచ్చు జాయిన్ అవ్వకుండా ఉండడానికి. దేర్ ఆర్ ఆల్ ద రీజన్స్, దేర్ ఆల్ ద స్టోరీస్ దట్ వీ మేకప్ ఇన్ అవర్ మైండ్. మనం ఏదైనా పని చేయకూడదు అనుకున్నప్పుడు 100 రకాల ఆలోచనలు, 100 రకాల కథలు మనం చెప్తాము. మన పిల్లలు ఎంత అద్భుతంగా చెప్తారండి, కడుపు నొప్పి, కాలు నొప్పి, జ్వరం, స్కూల్కి వెళ్ళకుండా ఉండాలంటే. సో అట్లాగే మనం కూడా ఏదైనా పని చేయకుండా ఉండాలంటే యూ కమ్ విత్ అప్ సో మెనీ ఈగో, సో మెనీ స్టోరీస్, సో మెనీ వాట్ ఎవర్ ఆల్ దీస్ రీజన్స్, రైట్? ఇట్ కుడ్ బి ఫియర్, ఇట్ కుడ్ బి ఈగో, ఇట్ కుడ్ బి హ్యాబిట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అవన్నీ కూడా మన గ్రోత్ని యాక్సెప్ట్ చేస్తాయి, అవన్నీ కూడా మన లెర్నింగ్ని స్టాప్ చేస్తాయి. కాబట్టి అది ఏంటో ఐడెంటిఫై చేసి ఎంత త్వరగా మనం పక్కన పెడితే అంత త్వరగా మనం నేర్చుకుని నెక్స్ట్ లెవెల్కి ఎదిగే అవకాశం ఉంటుందండి, రైట్? అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే దెర్ ఆర్ 3 circles హియర్, రైట్? 3 circles ఉన్నాయి. సెంటర్లో థింగ్స్ ఐ కెన్ కంట్రోల్, దెన్ ఐ కెన్ ఇన్ఫ్లుయెన్స్, అండ్ దెన్ అవుట్ సైడ్ ఆఫ్ మై కంట్రోల్. సో ఇది అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. సో వాట్ ఆర్ ఆల్ ద థింగ్స్ ఐ కెన్ కంట్రోల్? కొన్ని ఎగ్జాంపుల్ చెప్తారా? థింగ్స్ దట్ యూ కెన్ కంట్రోల్, మీ చేతిలో ఉన్న విషయాలు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి ఎవరైనా. మనం ఏదైనా తినేటప్పుడు ఇది తినకూడదు అని మానేయచ్చు సార్. ఎస్, మనం తినే ఫుడ్తో మనం కంట్రోల్ చేయొచ్చు. అబ్సల్యూట్లీ అండి, వండర్ఫుల్. ఇంకా ఏమైనా? అలాగే ఏదైనా మాట్లాడకూడదు అంటే ఇది బ్యాడ్ వర్డ్, లేదంటే ఇది ఇలా పెద్దవాళ్ళతో ఇలా మాట్లాడకూడదు అనుకున్నప్పుడు అలా అవాయిడ్ చేసేది. వండర్ఫుల్ మ్యామ్. ఎస్, మన మాట కూడా మనం అలాగే కంట్రోల్ చేసుకోవచ్చు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడే వెళ్ళాలి, రైట్ సైడ్ గా వెళ్ళకూడదు అనుకున్నప్పుడు అలా వెళ్ళటం మానేయచ్చు.
అంటే ఎక్సలెంట్ మేడం. థింకింగ్ ఎలా ఉంటుందో మన వే ఆఫ్ గోయింగ్ కూడా అలానే ఉంటుంది. అబ్సల్యూట్లీ సూపర్. సో మన చేతిలో అప్పుడు చాలా మనం విషయాలు ఉంటాయి. అట్లాగే మన ఇంట్లో ఏమన్నా మనం కంట్రోల్ చేయొచ్చా అండి? యా, మీ గురించి మీరు చెప్పారు. అట్లాగే మన ఇంట్లోని విషయాలు ఇంకా ఏం కంట్రోల్ చేయగలం? మన పిల్లలు ఏదైనా చేసేటప్పుడు అల్లరి చేసేటప్పుడు చేయొద్దని మందలించడం. మందలించవచ్చు కొంతమంది, రైట్? ఇప్పుడు మగవాళ్ళు ఏమని చెప్తారా? మీ భార్యను మీరు కంట్రోల్ చేయగలరా? నవ్వుతున్నారు కానీ ఎవరు ఆన్సర్ చేయట్లేదు. చూడండి, ఆ ధైర్యం కూడా ఎవరు చేయట్లేదు. మన రైట్? ఎమోషన్స్ యాక్టివిటీస్ మన కంట్రోల్ ఉంటుందండి. మన ఇమోషన్స్ మనం చేయొచ్చు. సూపర్ సార్. ఎస్, రైట్. సో మన చేతిలో చాలా తక్కువ ఉంటాయండి. మనం అనుకుంటాం మనం ఏదో కింగ్, నేను తోపు, నేను ఇది ఆఫీసరు, నేను అది చేస్తాను, రైట్? సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ ఇన్ అవర్ కంట్రోల్. దట్ ఈస్ ఓకే. యాజ్ ఎ ట్రైనర్, మనం ఇప్పుడు ఇక్కడ ట్రైనింగ్కి వచ్చామంటే, మనం ఒక ట్రైనర్ అయ్యాక మీరు 10 మందికి ట్రైన్ చేస్తే వాట్ యూ కెన్ డూ ఈజ్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. మనం 10 మందికి వెన్ యూ ట్రైన్ అదర్స్, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ చుట్టూ కాలనీలో ఉన్న వాళ్ళు మీ దగ్గరికి సలహా తీసుకోవడానికి వస్తూ ఉంటారు. లేకపోతే ఏదైనా ఒక కొత్త ఫోన్ కొనాలంటే వాళ్ళు ఎవరో ఒకరిని అడుగుతారనమాట. ఏ ఫోన్ కొంటే బాగుంటుంది, లేకపోతే ఏ టీవీ కొంటే బాగుంటుంది, ఏ షాప్కి వెళ్తే బాగుంటుంది, ఏ కాలేజీలో చదివితే బాగుంటుంది. సలహాలు చాలా మంది అంటే ఎవరో ఒకరిని సలహా తీసుకుంటూ ఉంటాము, రైట్? లేకపోతే మనం చేసే పని చూసి 10 మంది నేర్చుకుని వాళ్ళు కూడా మనల్ని రిపీట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు, రైట్? భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది. మనం అంటే వెన్ యూ సెట్ యువర్ స్టాండర్డ్స్, పీపుల్ ఫాలో ద స్టాండర్డ్స్. ఎందుకంటే పీపుల్ లుక్అప్ టు సంబడి. ఎవరో ఒక స్టాండర్డ్ సెట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా ఆ స్టాండర్డ్స్ ఫాలో అవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో వాట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ మన ఇన్ఫ్లుయెన్స్, సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. డోంట్ థింక్ అబౌట్ వాట్ యూ కెన్ కంట్రోల్. మనం అన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించొద్దు. మన చుట్టుపక్కల పక్కింటాడు ఎలా ఉండాలో కంట్రోల్ చేయడానికి ప్రయత్నించొద్దు. పక్కింటాడు మన ఇంటి ముందు చెత్తేస్తున్నాడని చెప్పేసి బాధపడి దాని గురించి కంట్రోల్ చేయడానికి ప్రయత్నించకండి. థింగ్స్ యూ కెన్ డూ, దట్ ఓన్లీ యూ కెన్ కంట్రోల్. డోంట్ వరీ అబౌట్ సొసైటీని చేంజ్ చేస్తాను, వాడిని మారుస్తాను, వీడిని మారుస్తాను అని మనం కంట్రోల్ చేయలేము. ఎవ్వరు కూడా మన మాట వినరు. కానీ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్ బై యువర్ యాక్షన్స్. మనం చేసే పనుల వల్ల, మనం మాట్లాడే మాటల వల్ల మనము ఎదుటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఎందుకంటే మనం బాగా చేస్తున్నామంటే వాళ్ళు మన దగ్గర సలహా తీసుకోవడానికి వస్తారు. దే నో, దే రెస్పెక్ట్, రైట్? సో డిఫరెంట్ పీపుల్ దగ్గరికి డిఫరెంట్ రీజన్స్తో వెళ్తాం. సో హౌ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అరౌండ్ యూ, హౌ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్, మీరు ఒక టీచర్ కావచ్చు, ఒక ఎంప్లాయీ కావచ్చు, వాట్ ఎవర్, మీ సొసైటీలో మీ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. సో ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం? ఎందుకంటే దట్ యువర్ థాట్ ప్రాసెస్ విల్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, యువర్ యాక్షన్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, యువర్ బిహేవియర్, మీ డ్రెస్సింగ్ కావచ్చు, ఓవరాల్గా ఒక పర్సనాలిటీ అనేది మనది ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా మన చుట్టూ చూసేవాళ్ళు దే విల్ హ్యావ్ ఎ ఒపీనియన్ అబౌట్ యూ. సో దిస్ సిన్సియర్ పర్సన్, వాగుడుకాయ అంటారు, లేకపోతే చెప్పింది ఒక మాట కూడా వినడు, చెయ్యడు, ఎప్పుడు 5 నిమిషాలు అంటాడు, అరగంట సేపటికి కూడా రాడు, రైట్? ఎవ్రీబడి ఈజ్ అబ్జర్వింగ్ అస్. ఒక కైండ్ ఆఫ్ మన పైన ఒక అభిప్రాయం అనేది ఉంటుంది అందరికీ. కానీ మనం చేసే పనులను బట్టి అభిప్రాయం అనేది వస్తుంది. ఇట్స్ నాట్ లైక్ సడన్ గా రాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. కానీ మీరు ఎప్పుడు మంచి పనులు చేసినప్పుడు, ఎప్పుడు మీరు మంచి ఆలోచనలతో ఉన్నప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్తుంది. కాబట్టి ట్రై టు ఇంక్రీజ్ యువర్ సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఎక్కువ మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే మిమ్మల్ని వెళ్ళి ఇక్కడ వాళ్ళని కూర్చోబెట్టి క్లాసులు వేయమని కాదు, సెషన్స్ చెప్పమని కాదు, బట్ యాజ్ అ ట్రైనర్ యూ కెన్ ఆటోమేటికల్లీ డూ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి పోస్టులు పెడతారనుకోండి, పీపుల్ ఆటోమేటికల్లీ ఫాలో యూ, రైట్? సో డోంట్ వరీ టూ మచ్ అబౌట్ థింగ్స్ వాట్ యూ కెన్ కంట్రోల్. నేను అన్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు, బట్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ విత్ యువర్ యాక్షన్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యాక్చువల్గా జరిగేది ఏంటంటే లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ కంట్రోల్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా? దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్, కానీ మనం ఎక్కువగా వాటి గురించి బాధపడుతూ ఉంటాం రోజు. మన పిల్లలు మనం ఎంత కంట్రోల్ చేయాలనుకున్నా చేసుకోలేము. ఓకే, పిల్లల్ని కంట్రోల్ చేసుకోలేము, బట్ ఇంకా కొందరు స్టూడెంట్స్ అయితే కూడా ఎంత చెప్పినా కూడా కంట్రోల్ చేయకపోవచ్చు సార్. స్టూడెంట్స్, టీచర్స్. ఓకే, పాలిటిక్స్, ఎస్ అబ్సల్యూట్లీ. ఇంకా ఏం కంట్రోల్ చేయమండి? రోజు మన లైఫ్లో చాలా ఉంటాయి, కానీ మనం చాలా వాటి గురించి ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, వాటి గురించి బాధపడుతూ ఉంటాం. సమ్టైమ్స్ మన హ్యాబిట్స్ కూడా మనం కంట్రోల్ చేస్తాం. హ్యాబిట్స్, ఎస్, హ్యాబిట్స్ మన చేతిలోనే ఉంటాయండి. హ్యాబిట్స్ మన వాయిస్ సార్, మన వాయిస్ కంట్రోల్ చేసుకోలేం సార్. మనం మాట్లాడే విధానం, దట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ యువర్ కంట్రోల్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ ని మీరు కంట్రోల్ చేయగలరా? వెదర్ ని మీరు కంట్రోల్ చేయగలరా?
సో మనం ఎక్కడైతే వర్రీ అవుతుంటామో, అరే ఈ అసలు ఆఫీస్కి టైంకి వెళ్దామని బయలుదేరాను, ట్రాఫిక్ అంతా ఇంత దారుణంగా ఉంది, గంట లేట్ అయిందని చెప్పేసి సాయంత్రం దాకా ట్రాఫిక్ గురించి చెప్తారు. కనిపించిన ప్రతి ఒక్కరికి కూడా ఇలా ట్రాఫిక్ దారుణంగా ఉంటే లేట్ అయింది ఆఫీస్కి అని చెప్తూ ఉంటారు. లేతే ఈరోజు ఎండ బాగుంది, లేదా వర్షం ఎక్కువైంది. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, అవన్నీ మన చేతిలో లేదు. గవర్నమెంట్ పాలసీస్ మన చేతిలో ఉన్నాయా? ఇందాక చెప్పి పాలిటిక్స్ మన చేతిలో లేవు. అలాగే సో మెనీ థింగ్స్ మన లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యే చాలా విషయాలు మన కంట్రోల్లో లేనప్పుడు వాటి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం అనవసరం. సో లెట్స్ ఫోకస్ ఆన్ వాట్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్. దాని ద్వారానే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దాని ద్వారా మనకు లెర్నింగ్ ఉంటుంది, మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మనం వాల్యుయేషన్ ఇవ్వాలి. ఏంటి సార్ సాయి శ్రీస్? ఓకే, యా, రైట్. సో important to understand, right? Only you don't worry about controlling everything, you only worry about influencing people. Don't worry about things which are not in your control. అన్నీ కూడా మనం వదిలేయాల్సిన అవసరం ఉందండి, రైట్? సో మనం ఇందాక చెప్పినట్టు దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ. అన్లెర్నింగ్ స్ట్రాటజీస్ అంటే మనం ఎట్లా ఇంకేం చేస్తే మనకి అన్లెర్నింగ్ అనేది బాగుంటుంది, రైట్? సో వినడానికి చాలా బాగానే ఉంటుందండి, బట్ ఇట్స్ నాట్ ఈజీ టు ప్రాక్టీస్. ఎందుకంటే ఇది మన లైఫ్ అంతా కూడా మనం అందరూ అడల్ట్స్ ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని విషయాలు కొన్ని రకాలుగా చేస్తూ ఉన్నాము, బట్ ఇట్స్ నాట్ ఈజీ టు చేంజ్. చెప్పినంత సింపుల్ అయితే కాదండి ఏదైనా. సో మనం ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలంటే, ద ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్. అంటే మన వైపు నుంచి మనం, ఐ థింక్ దేసే లుక్ ఇన్వర్డ్ అంటూ ఉంటాము, లేకపోతే మన గురించి మనం ఆలోచించుకోవడం, ఏదో జర్నలింగ్ అంటే మన డైరీ రాసుకోవడం గురించి కానీ, సాయంత్రం కాగానే మనం చేసిన పనుల గురించి ఆలోచించడం. ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మనం ఎలా రోజు గడిపాము, ఏమేం చేసాము, ఇవన్నీ కూర్చుని ఆలోచిస్తే మనకు తెలుస్తుంది మన వాట్ ఐ, మనం ఏం చేసాము, ఎక్కడ తప్పు చేసాము, ఏం చేయాలనుకుంటున్నాము, ఏం చేయబోతున్నాము, అన్ని లాట్ ఆఫ్ థింగ్స్ యూ విల్ నో. సో మనకు తెలియని విషయాలు, తెలిసిన విషయాలు, అన్ని విషయాలు కూడా తెలుస్తాయి. కాబట్టి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు అన్లెర్న్ ఈస్ ఫస్ట్ కూర్చుని కాసేపు ఆలోచించండి, ఏం జరిగింది రోజంతా, ఏమేం చేశాను, వాట్ ఈస్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, హౌ డిడ్ ఐ స్పెండ్ మై టైం, రైట్? సో రిఫ్లెక్టివ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ చేయడం వల్ల మనకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒకసారి మనకి ఏదైనా సమస్య ఉందని అర్థమైతే, రైట్? సో దర్ ఇస్ ఆ సేయింగ్, ఇఫ్ యూ ఐడెంటిఫై ప్రాబ్లమ్, దట్ ఈస్ 50% ఆఫ్ ద సొల్యూషన్. ఇఫ్ యూ యాక్సెప్ట్ ద ప్రాబ్లమ్, దట్ ఈస్ 90% ఆఫ్ ద సొల్యూషన్. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్స్ చాలా ఉన్నాయి, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లమ్ అని ఐడెంటిఫై చేయాలి. దెన్ మనం ఆ ప్రాబ్లం ఉందని యాక్సెప్ట్ చేయాలి. చాలా మంది అంటే మనం యాక్సెప్ట్ చేయము ప్రాబ్లం ఉందని. అంటే మనం రోజు 10 నిమిషాల పని గంట చేస్తున్నా కానీ మనకు అది కరెక్టే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీ థింక్ దట్ ఈస్ రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. బట్ వెన్ యూ రియలైజ్ పక్కవాడు 10 నిమిషాల్లో చేస్తున్నాడు, మనం గంట చేస్తున్నాం అంటే ఆ ప్రాబ్లమ్ని యాక్సెప్ట్ చేస్తే దెన్ యూ విల్ ఫైండ్ అ సొల్యూషన్. ఓకే, అప్పుడు రకరకాల సొల్యూషన్స్ వస్తాయి. అప్పుడు మేబీ మీరు మీరు 5 నిమిషాల్లో చేయగలరేమో. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టింగ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన మైండ్ అంత త్వరగా ఒప్పుకోదు. ఎస్పెషల్లీ ఈ మానసిక రోగులు అండి, వాళ్ళందరికీ ప్రాబ్లం ఉన్నా కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు, నాకు ప్రాబ్లం లేదంటూ ఉంటారు. సో ఏ విషయంలో కూడా ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ అండ్ యాక్సెప్ట్ ద ప్రాబ్లమ్. సొల్యూషన్స్, ప్రతి దానికి సొల్యూషన్ ఉందండి లైఫ్లో. ఇప్పుడున్న ప్రపంచంలో సొల్యూషన్స్ అనేవి గూగుల్లో వెతికితే ప్రతి దానికి సొల్యూషన్ వస్తుంది. దర్ ఆర్ సో మెనీ ఎక్స్పర్ట్స్ ఫర్ ఎవ్రీథింగ్. సో బట్ యాక్సెప్టింగ్, ఐడెంటిఫైయింగ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అండ్ క్యూరియాసిటీ అనేది కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రతి దానికి కూడా దెర్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ టు లెర్న్, ఏదో ఇంకా ఉందని నేర్చుకోవడానికి క్యూరియాసిటీ ఉండకపోతే దెర్ ఈస్ నో లెర్నింగ్. ఎందుకంటే ఐ నో ఐ హ్యావ్ బీన్ డూయింగ్ అంటే అది నడుస్తూనే ఉంటుంది, కానీ కొంచెం క్యూరియాసిటీ పెంచుకుంటే కొత్తగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. దెర్ ఈస్ ఏదో ఉంది, ఇంకా ఇక్కడ ఏదో ఉండొచ్చు. అండ్ అనదర్ థర్డ్ వన్ ఈజ్ లెర్న్ ఫ్రమ్ ఫెయిల్యూర్స్. ఓకే, తప్పు జరిగింది, ఓకే, వెరీ గుడ్, నెక్స్ట్ మళ్ళీ తప్పు చేయకుండా ఉండాలి. ఆ లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం తప్పు గురించి బాధపడుతూ కూర్చుంటాం జనరల్గా, అయ్యో తప్పు చేశాను ఆలోచిస్తారు. కానీ ఎందుకు తప్పు చేశాను, నెక్స్ట్ రేపు తప్పు చేయకుండా ఉండాలంటే ఎలా, అది చేయగలిగితే ఆటోమేటికలీ యూ విల్ లెర్న్ న్యూ థింగ్స్. సో జర్నలింగ్ ఆర్ లుక్ ఇన్వర్డ్, ఆర్ మీ గురించి మీరు ఆలోచించుకోవడం. అంటే స్వామి వివేకానంద చెప్పినట్టు స్పెండ్ టైం ఎవ్రీ డే విత్ యూ. మన గురించి మనం ఆలోచిస్తే ఆటోమేటిక్గా యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ థింగ్స్. వాట్ ఈస్ ప్రాబ్లమ్, వాట్ ఈస్ నాట్ ప్రాబ్లమ్, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. స్టార్టింగ్లో నేను క్వశ్చన్ అడిగాను, వాట్ ఆర్ 3 things ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే కొంతమంది నవ్వుకున్నారు, కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు, రైట్? సో యూ విల్ నో మోర్ అబౌట్ యూ వెన్ యూ కీప్ థింకింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో దీస్ ఆర్ ద సింపుల్ థింగ్స్ బట్ వెరీ ఇంపార్టెంట్ అండి, రైట్? సో అట్లాగే ఐ థింక్ దిస్ ఇస్ ద లెర్నింగ్ సైకిల్ అండి. సో ది సైకిల్ ఈజ్ ఆల్వేస్, మనం రోజు ఎన్నో విషయాలు నేర్చుకుంటూనే ఉంటాము. బట్ ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్, ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ న్యూ, యూ ఆల్వేస్ హ్యావ్ టు అన్లెర్న్ అండ్ రీలెర్న్. ఈ సైకిల్ అనేది కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది, రైట్? సో ఫ్రెండ్స్, ఇట్ లుక్స్ సింపుల్ ఆర్ ఇట్ లుక్స్ కాంప్లెక్స్, ఐ డోంట్ నో, బట్ ఈ అన్లెర్నింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వై అన్లెర్నింగ్ అనేది? ఎందుకంటే మనం ఏదైనా నేర్చుకోవాలంటే యూ మస్ట్ అప్డేట్, యూ మస్ట్
పక్కన ఉన్న విషయాల్ని పక్కన పెట్టి, మన ఆలోచనల్ని పక్కన పెట్టి, మన లెర్నింగ్స్ని పక్కన పెట్టి, మీ పుస్తకాలని పక్కన పెట్టి, మీ నాలెడ్జ్ అన్నీ పక్కన పెడితే కానీ ఈ నెక్స్ట్ 25 డేస్లో మీరు హ్యాపీగా ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేయలేరు. అసైన్మెంట్ చేయాలంటే కూడా చాలా మందికి స్టార్టింగ్ ట్రబుల్ ఉంటుంది, రైట్? ఒక 4-5 అసైన్మెంట్స్ చేసిన తర్వాత అప్పుడు అందరూ చేశారు, నాది బ్యాక్లాగ్ వస్తుందని అప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. అప్పటిదాకా కూడా దేర్ ఇస్ సంథింగ్ స్టాప్స్ యూ, ఎందుకో తెలియదు, కానీ ఒక స్టార్టింగ్ పాయింట్ అయితే కొంచెం తొందరగా రాదు. సో అవన్నీ ఎందుకంటే మనం ఇవన్నీ పక్కన పెడితే ఆటోమేటిక్గా డే 1 ఈరోజు అసైన్మెంట్ ఇదంటే చేసేస్తే దెర్ ఇస్ నో క్వశ్చన్. కానీ ఏదో ఆలోచిస్తాము, ఓ నేను ఇప్పుడు డిన్నర్ చేయాలి, నేను ఇప్పుడు ఇది అవుతుంది, పొద్దున్నే లేవాలి, రకరకాల క్వశ్చన్లు అన్ని అవన్నీ మైండ్లోకి వస్తుంటాయి. సో కీప్ ఆల్ ఆఫ్ దట్ అసైడ్. అసైన్మెంట్ అనేది ఈరోజు ఇచ్చాము, చేయాలి, దట్స్ ఇట్. ఐఎమ్ యాక్సెప్టింగ్ వాట్ ఎవర్ ఈస్ టోల్డ్ ఇన్ దిస్ సెషన్. ఓకే, ఐ మే బి రాంగ్, అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు కొన్ని రైట్ అండ్ తప్పండొచ్చు, దేర్ ఆల్ మై ఒపీనియన్స్. దట్ ఇట్ యాక్సెప్ట్ ఇట్, ఓకే వీడు తను ఏదో చెప్పాడు, నేను విన్నాను ఈరోజు, ఓకే దేర్ ఇస్ సంథింగ్ గుడ్, ఐ విల్ టేక్ ఇట్. నాకేం నచ్చలేదు, అసలు సంబంధమే ఈ సెషన్ ఎందుకు చెప్పారు, నాకు సంబంధం, దట్స్ ఫైన్, నో ప్రాబ్లం. బట్ అట్లీస్ట్ లిజన్ ఫస్ట్. మీకు నచ్చింది తీసుకోండి, నచ్చింది పక్కన పెట్టేసేయండి, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, రైట్? ఎందుకంటే ఎంత పెద్ద పుస్తకమైన నెంబర్ 1 సెల్లింగ్ బుక్లో అయినా కూడా దేర్ ఆల్ ఒపీనియన్స్ ఆఫ్ సంబడి. ఇట్స్ నాట్ లైక్ యూనివర్సల్ ట్రూత్ ఏం కాదండి. ఏదైనా కూడా మనం నేర్చుకునే ప్రతి విషయాలు కూడా దెర్ ఇస్ నథింగ్ యూనివర్సల్ ట్రూత్, ఇట్ కీప్స్ చేంజింగ్ ఎవ్రీ డే. కాబట్టి జస్ట్ లిజన్ టు వాట్ ట్రైనర్స్ ఆర్ సేయింగ్, టేక్ వాట్ ఎవర్ ఈస్ గుడ్. మీకు నచ్చిన విషయాలు తీసుకోండి, నచ్చిన విషయాలు పక్కన పెట్టండి, బట్ ఫాలో ద ప్రాసెస్. ద ప్రాసెస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే దిస్ ఇస్ సైకలాజికల్గా ఒక డిజైన్ చేయబడ్డ ప్రోగ్రామ్. సో రోజు స్టెప్ బై స్టెప్ మీరు కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నారు. మీ మైండ్ సెట్ అనేది ఆటోమేటిక్గా మారిపోతుంది. మైండ్ సెట్ ఇట్ ఆటోమేటికలీ చేంజ్ టు గ్రోత్ మైండ్ సెట్. నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఎందుకు ఇన్నాళ్ళు ఇలా చేశాను. నాకైతే ద ఫస్ట్ థింగ్ నాకేమనిపించింది, ఎన్నో కార్పొరేట్ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాను నేను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రోగ్రామ్ మనకు 20 సంవత్సరాల ముందు మన జీవితంలోకి వస్తే ఎలా ఉండేది అని అనిపించిందండి. సో ఫస్ట్ జస్ట్ ఓపెన్ మైండ్ సెట్తో ఉంటే యూ విల్ ఎంజాయ్ దిస్ ట్రైనింగ్. రోజు అసైన్మెంట్స్ చేయండి, జస్ట్ ఫాలో వాట్ ఎవర్ ఈస్ టోల్డ్, జస్ట్ డూ ఇట్, హ్యావ్ ఫన్. ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఫన్ దాన్ నథింగ్ సీరియస్ అండి. ఇక్కడ ఎవరు కూడా అందరూ ఇక్కడ సీరియస్గా వచ్చే ట్రైనర్స్ ఏం కాదు. కొన్ని టాపిక్స్ సీరియస్గా చెప్పాల్సి వస్తుంది, బట్ ఎవ్రీబడి వేర్ ఆల్ లైక్ ఎ ఫ్యామిలీ. ఒకసారి మీరు ఇంపాక్ట్ ఫ్యామిలీలోకి వచ్చారంటే దెన్ యూ హ్యావ్ సో మెనీ పీపుల్. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చు, మేము ఎప్పుడైనా హ్యాపీగా మాట్లాడుకుంటాము, వీ ఎంజాయ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో బట్ బీ ఓపెన్ మైండెడ్, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యాజ్ ఎ స్టూడెంట్ మనం అయితే ఒక స్లేట్ తీసుకొని, మంచిగా ఫ్రెష్ స్లేట్ తీసుకొని స్కూల్కి ఎలా వెళ్తారో చిన్నపిల్లలు, అలా వెళ్తే దాని మీద ఏం రాపిస్తే అది రాస్తారు. కానీ స్లేట్ నిండా తీసుకొని వెళ్తే మాత్రం మీరు రాసుకోవడానికి చాలా టైం, స్పేస్ ఎక్కడ ఉందో వెతకడానికి టైం సరిపోతుంది. సో బీ ఓపెన్ మైండెడ్, కమ్ విత్ ఓపెన్ మైండెడ్ యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ కిడ్. వచ్చినప్పుడు మాత్రమే మీరు నెక్స్ట్ 25 డేస్ ఎంజాయ్ చేస్తారు. లేకపోతే యూ విల్ బి స్ట్రగ్లింగ్. నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు, నాకు అది అని ఇవన్నీ కూడా వర్కౌట్ అయ్యే సమస్య లేదండి, రైట్? సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అన్లెర్నింగ్. నెక్స్ట్ 25 డేస్ ఎంజాయ్ చేయాలంటే అన్లెర్న్ వాట్ ఎవర్ యూ నో. ఆ కప్పు ఖాళీ చేసుకుని వస్తే రేపటి నుంచి మీరు ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో దట్స్ ఆల్ ఐ వాంటెడ్ టు షేర్ టుడే. థ్యాంక్ యూ అగైన్ రాజేశ్వరి మ్యామ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ ఆల్ ద మెంటర్స్. అండ్ బాగా పార్టిసిపేట్ చేశారు అందరూ కూడా, అండ్ వెరీ వెరీ ఇంటరాక్టివ్. సో అలాగే కంటిన్యూ చేస్తూ ఉండండి. అండ్ పేషెంట్గా అయితే విన్నందుకు కూడా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్స్ అగైన్.